తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, ఘనుడా, గొప్పవాడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి దేవుడవు, మాతో ఉన్న ఇమ్మానుయేలువు. ఇంతవరకు పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దీనదాసుడనైన నేను మీ వాక్కును ప్రకటించడానికి సంసిద్ధుడై నిలబడి ఉండగా మీ కరుణా కటాక్షము కలిగిన హస్తము మా మీద మీరు చాచి ఉంచండి. వాక్యమై ఉన్న దేవుడువు, మీరు మాతో మాట్లాడండి. ఆశ కలిగిన మా ప్రాణములను ఆధ్యాత్మికంగా తృప్తిపరచండి. నన్ను మీకు అప్పగించుకుంటూ నా కన్న తండ్రి వాక్యాన్ని పట్టుకుని నేను సిలువ చాటుకు వెళ్తున్నాను. నేను మరుగవుతాను, మీరు కనపడండి. నేను తగ్గుతాను, మీరు హెచ్చించబడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ పగటి వేళ ఈ ప్రత్యేకమైన కూడికకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, అత్యంత ప్రియులు, దేవుని పనిముట్టుగా వాడబడుతున్నటువంటి ఆత్మీయ స్నేహితులు, సహోదరులు సుధీర్ గారికి నిండు వందనాలు, సిస్టర్ గారికి కూడా శుభాలు. మరి ఈరోజు చక్కని పరిచర్యలో, బలమైన సేవలో వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు, ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు, సంఘ కాపరిగా ఎన్నో శ్రమలను వచ్చి సంఘాన్ని స్థాపించి కడవరి దినాల్లో దేవుని కొరకు వాడబడుతున్న దేవుని సేవకులు సుబ్బారావయ్య గారికి, అమ్మగారికి కూడా నేను నిండు వందనాలు తెలియచేస్తున్నాను. మెట్టుకు ఈరోజు వివాహ వార్షిక దినం కాబట్టి చాలా సంతోషిస్తూ మీకు వివాహ దిన శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చెప్పరా, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అలాగే వేదిక మీద ఉన్న సేవకులకు కూడా నిండు వందనాలు తెలియచేస్తూ గంట సేపు మీతో గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నందు ఆనందిస్తున్నాను. ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాట. అందున నేను మొట్టమొదటిసారి మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చినప్పుడు ఏం చెబితే బాగుంటుంది, పాస్టర్ గారు వివాహ వార్షికోత్సవ దినం అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెడుతున్నాడు. చెప్పు, సంఘానికి శుభం చెప్పు, సేవకుడికి శుభం చెప్పు అనే మాట నాకు చెప్పినప్పుడు ఈ మాటను బట్టి నేను సంతోషిస్తూ ముందుగా అయ్యగారితో మాట్లాడుతాను. నేను ప్రియుడా, అక్కడ అయ్యగారు అని పెడతాను. మీ అయ్యగారి పేరు సుబ్బారావు గారు. ప్రియుడా అన్న చోట సుబ్బారావు గారు, అలాగే వారి కన్యలలో తోడుగా, వారి కష్టాలలో నీడగా సదాకాలం ఉంటానని ప్రమాణం చేసి ఉన్నా లేకపోయినా వారితో నిలబడినటువంటి భాగస్వామి విజయ్ గారు, వీళ్ళిద్దరిని పెట్టి ప్రియుడా అన్న చోట మీ సేవకులిద్దరిని పెట్టి నేను ఎలా చెప్పదలుచుకున్నాను, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు ఈ సంవత్సరం ఇంకనూ మీరు సౌఖ్యముగా, సుఖముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి, ఆమెను చెప్పండి ఒకసారి. మీరందరూ పాస్టర్ గారి వైపు కొంతమంది, పాస్టర్ గారి వైపు కొంతమంది చూడ. అసలు ఇవాళ మీ ఇద్దరు ఇక్కడ కూర్చోవాలి. వివాహ వార్షికోత్సవం అంటే ఇవాళ అదొక ఆనందం అన్నమాట. పెళ్లి రోజు అంటే అది ఒక అద్భుతమైన వాతావరణం. మొన్న ఒక ఆయన ఏడ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే పెళ్లి రోజు గుర్తుకొచ్చి అంటున్నాడు. పెళ్లి రోజు గుర్తుకొచ్చి సంతోషించాలి కదంటే పెళ్లికి ముందు ఎలాగొన్నాను ఇప్పుడు ఇలాగైపోయినా అంటున్నాడు. వివాహ వ్యవస్థను దేవుడు ఆనందంగా పంచుకోవడానికి ఇచ్చాడు. మరి దినాన్న మీ పాస్టర్ గారి వైపు, పాస్టర్ గారి వైపు మీరు చూసి ఈ మాట చెప్పండి అర్రా. ఏమని? అమ్మగారు, అయ్యగారు అంటూ చెప్పండి. మీ ఆత్మ చెప్పండి. మిగిలినంత ఆయనతో చెప్పండి, అమ్మగారితోని.
మేమేం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. చప్పట్లు కూడా సంతోషించండి అందరూ కూడా. రైట్. ఈ వచ్చిన భాగాల్లో 3 సువార్త పత్రికలు కనిపిస్తాయి. అపోస్తులైనటువంటి యోహాను గారు ఈ పత్రిక పాఠాలు రాస్తూ ఒక కష్టతరమైనటువంటి సంఘం దేయత్రిలో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి కష్టాల్లో ఉంటున్నప్పుడు మొదటి శతాబ్దంలో యోహాను గారు, అపోస్తులైనటువంటి యోహాను మొదటి శతాబ్దం చివరిలో ఈ 3 పత్రికలు రాశాడు. ఎఫెసులో ఉండి రాశాడు. ఎఫెసులో ఉండి రాసినటువంటి ఈ 3 పత్రికల యొక్క సారాంశంలో సంఘం అసత్యంలోకి వెళ్ళిపోతుంది, సంఘం గాడి తప్పుతుంది, భక్తి జీవితం పాడైపోతుంది. అందుకని తాను ఎన్నుకున్నటువంటి ఈ పత్రికల్లో ఈ 3వ పత్రిక దగ్గరికి వస్తే గాయు అనబడిన ఒక పెద్దతో మాట్లాడుతూ రాసిన మాటలు ఇవి. గాయు అనే ఒక పెద్దతో రాస్తూ గాయుని ఏమని పిలుస్తున్నాడంటే ప్రియుడా అని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రియుడా అని పిలుస్తున్నాడు. ప్రియుడు అంటే అన్నిటికంటే మించినవాడు. నువ్వు ఏదైనా అనుకుంటే దానికి మించినవాడు ప్రియుడు. అందుకే షోలమతి యేసయ్యతో ఏమంటుంది తెలుసా? నీవు నాకు ప్రాణప్రియుడు. స్తోత్రం. నువ్వెవరు నాకు అంటే నా ప్రాణానికంటే మించిన వాడవు, నా ప్రాణమున కంటే మించిన వాడవు, నువ్వు ప్రాణప్రియుడు. ఈ పత్రికలో గాయు అనే ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. గాయు అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు, 3 ఉంటారు. ఎవరిలో అంటే పౌలు గారు బాప్తీసం ఇచ్చినటువంటి గాయు అనే ఆయన ఒక ఆయన. 2 మాసిదోనియా వాడైనటువంటి గాయు ఒక ఆయన కనిపిస్తాడు. 3 దర్బే పట్టణములో పౌలు గారు సువార్తకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గాయు కనిపిస్తాడు. ఈ 3 కాకుండా యోహాను గారు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా తీసుకుని ఆయన గురించి అంటాడు, మిస్టర్ గాయ్ నీవు నా ప్రియుడు. నేను అంటాను, ఒక వ్యక్తిని ప్రియుడు అనాలంటే అతనిలో క్వాలిటీస్ ఉండాలి. ఎంత బలమైన పరిచర్య. అస్సలు నాకేమి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళలో. సుధీర్ తమ్ముడు ఫోన్ చేసాడు, అన్న మీరు ప్రార్థనకి రావాలన్నాడు, 7 గంటలకి ప్రారంభిస్తాము, మీకు 8:30కి మెసేజ్ ఇస్తాము, 9:30కి మెసేజ్ అవగొట్టేసి వెళ్ళిపోదురు కానీ అన్నాడు ఆయన. అప్పుడు నాకు రాత్రుల కోటలకి వెళ్ళాలి కదా, ఇలా పొద్దుట పిలుస్తారు అనుకోలేదు నేను. సరే ఓకే అనుకున్నాను కానీ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోలేదు. మళ్ళీ రాత్రి అనుకోకుండా నాకు ఫోన్ వచ్చి, అన్న మీరు పెందలాడ వచ్చేసేయండి అన్న అన్నాడు. పెందలాడ వచ్చేసేయండి అంటే 7 గంటలకు వచ్చిన తమ్ముడు అంటే లేదన్న 8:30 కల్లా మీరు వచ్చేసేయండి అంటే పండుకున్నాక 11 గంటలకు ఆలోచన వచ్చింది పగల రాత్రి అని. 11 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి తమ్ముడు పగల రాత్రి అంటే అన్న పొద్దుటేనన్న అన్నాడు. సరేలే అని చెప్పేసి నా భార్య లేపి త్వరగా 5 గంటల నుంచి మొదలెడితే ఇంకో ఈ టయానికి వచ్చాం. మొత్తం మీద వచ్చి పడ్డాం ఇక్కడ ఈ మహాసముద్రంలో. బైబిల్లో మాట ఉంటుంది, ఎవడ పేరుని చీటీ పడితేనంట అండి సముద్రంలో పడేయాలంట. ఇవాళ మీ మహాసముద్రానికి వచ్చి మీ సంఘాన్ని చూసే ధన్యత నాకు ఇచ్చాడు. నేను ఎలాగంటాను, మీ సేవకుడు దేవుని దృష్టికి ప్రియమైన వాడు గనక ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక నూతనమైనటువంటి వివాహ సంవత్సరాన్ని ఇచ్చాడు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియమైన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పాలి. ప్రియమైన వాడు అంటే అన్నిటికీ మించిన వాడు, అన్నిటికీ మించిన వాడు. యోహాను గారి దృష్టిలో గాయు ఒక ప్రియమైన వాడు. చాలా మంచి విషయాలు చెప్తాను వినండి. ప్రియమైన వాడితో యోహాను ఇలా చెప్తాడు. మీరు ఎప్పుడైనా ఆ 3వ లేఖ చూస్తే సేమ్ మనం ఎలాగ పూర్వకాలం ఉత్తరాలు రాస్తామో సేమ్ అలాగే ఉంటుంది. పూర్వకాలం ఉత్తరంలో ఏమని రాసేవాళ్ళు, ప్రియమైన తల్లిదండ్రులకు మీ కుమార్తె నమస్కరించి రాయనిదేమనగా ఎచ్చట మేము క్షేమంగా ఉన్నామో అచ్చట మీకు కూడా కాలిరిపోని సరే రాసేవాళ్ళు మాట. అంటే చూసారా, ప్రారంభం చూడండి, ప్రియుడా ఆత్మ విషయంలో మీరు వర్ధిల్లినట్టుగా. అంటే నేను క్షేమంగా ఉన్నాను. అక్కడ రాస్తాడు సౌఖ్యంగా ఉండాలి అని రాస్తూ ఫైనల్గా అలాగ ఇట్లు
మీ అమ్మాయి సురేఖ అని రాసేవాళ్ళు, అవునా? సేమ్ అలాగే ఈ లేఖ మీకు కనిపిస్తుంది ఉత్తరం చదువుకుంటే. ఈ ఉత్తరంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను గారు సంఘ పెద్దతో లేక ప్రియమైన వాడితో, గాయ్ గారు మీరట ఆత్మ విషయములో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలోనూ సౌఖ్యంగా ఉండాలి. పాయింట్లు పట్టుకోండి. ఒక వ్యక్తి సౌఖ్యంగా ఉండాలంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే, ఒక వ్యక్తి నెమ్మది కలిగిన దినములు గడపాలంటే, ఒక క్రైస్తవుడు సౌఖ్యమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే చాలా క్లారిటీగా రాశాడు. వాడు ఎట్లా ఉండాలంటే ఆత్మ విషయములలో వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలా చెప్పనా నేను? మనందరినీ ఆత్మీయులు అంటారు. ఏమంటారు? ఆత్మీయులు అంటారు. ఆత్మీయులు అంటే విశ్వాసులు. నా వైపు చూడండి. బయట వాళ్ళని ఆత్మీయులని ఎప్పుడు అంటారంటే ఆత్మీయ సమ్మేళనాలు మాకు దగ్గరగా ఉండేవాడని చెప్పేటప్పుడు ఆ హెడ్డింగ్లు ఎడతారు. కానీ మనల్ని దేవుడు ఆత్మీయులు అని ఎందుకంటాడంటే మనకు దేవుడు దీపాన్ని పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం బగబగమంటం కాదు, నిత్యము ధూపంలా వెలగాలి. వెలుగుతూ ఉంటే ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు దేవుడు పెట్టిన పేరంటే ఆత్మీయులు అని పేరు పెట్టాడు. ఆత్మీయులు అని ఎందుకు పెట్టాడంటే ఆత్మలో వర్ధిల్లే వాడికే ఆ పేరు సార్థకమవుతుంది. ఆత్మలో వర్ధిల్లాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రియుడా అంటూ చెప్తాంటాడు, మీరు ఆత్మలో వర్ధిల్లారు. ఆత్మలో ఎలాగైతే వర్ధిల్లారో ఆ ప్రకారము అన్ని విషయములలోనూ మాట్లాడాలి, సౌఖ్యంగా ఉండాలి. ఆత్మలో ఎలాగైతే డెవలప్ అయ్యారో శరీర విషయంలో కూడా డెవలప్ అవ్వాలి. ఆత్మలో ఎలా ఇంక్రీజ్ ఉన్నారో శరీర విషయాల్లో కూడా ఇంక్రీజ్ అయి ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా దీవించబడ్డారో మిగిలిన విషయాల్లో కూడా అలా దీవించబడాలి. ఇలా నేను చెప్తాను, నేను అంటాను, ఒక వ్యక్తి సౌఖ్యంగా ఉండాలంటే ముందు ఆత్మలో వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. దేనిలో? అందరూ చెప్పండి, దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లితే చాలరా, అన్నీ దీవెనకరంగా ఉంటాయి. ఒక క్రైస్తవుడు వర్ధిల్లవలసింది ఆస్తులో కాదు, ఒక క్రైస్తవుడు వర్ధిల్లవలసిన అంతస్తులో కాదు, ఒక క్రైస్తవుడు వర్ధిల్లవలసింది నువ్వు కొనుక్కున్న బంగ్లాలో కాదు, ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే వాడిని దేవుడు ఏమంటాడంటే నా ప్రియుడా అంటాడు. ఆమేన్. ఏమంటాడు? నా ప్రియుడా, ప్రియురాలా అంటాడు. సరే, పెద్దలు మాట అంటారు, ఏంటి తెలుసా? మనసు బాగుంటే మనిషి, అది ఏమంటారు, అన్నీ బాగుంటాయంట. మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఎందుకు చేశారా పని అంటే నా మనసు బాగోలేదని అంటాడు కదా. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. ఇలాగనండి, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. దాన్ని ఇలా కలపండి, ఆత్మీయ జీవితం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆమెను అనలేదే మీరు? ఆత్మీయ జీవితం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆత్మలో మనం ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే మిగిలిన విషయాలన్నింటిలో సుఖం వస్తుంది. ఆమెను అన్నారే? ఆత్మలో వర్ధిల్లితే మిగిలిన విషయాలన్నింటిలో ఏమొస్తుంది? సౌఖ్యము, సుఖము, ఆనందం వస్తుంది. రైట్? వర్ధిల్లుతాం పాస్టర్ గారు, మిమ్మల్ని అందరిని అడిగారు అనుకోండి, మేము బాగా పాటలు పాడుతున్నాం కదా, వర్ధిల్లామంటారు. మేము ఆరాధన చేస్తున్నాం కదా, వర్ధిల్లామంటారు. ఇంకా సాక్ష్యాలు ఏం చెప్తాం? పాస్టర్ గారు దేవుడిని నమ్ముకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, భూములు కొనుక్కున్నాం, మంచి ఆరోగ్యం ఉందని చెప్తూ ఉంటారు. మీకు మాట నేను చెప్తాను, వర్ధిల్లటం అంటే అది కదర్రా. వర్ధిల్లటం అంటే యాకోబు కూడా వర్ధిల్లాడు, బోళ్ళంత డబ్బు సంపాదించాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరలా ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడవను అంటాడు. అంటే ఆశీర్వాదం అంటే డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంటలు ఉన్నాయి, సమస్తము సంపాదించి గొప్పవాడయ్యాడు. మరి వర్ధిల్లాలని మళ్ళా ప్రార్థన ఆశీర్వాదం అని ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు నన్ను ఆశీర్వదించమంటున్నాడు? అతని మనసులో ఏదో ఉండిపోయింది. అంటే నా డబ్బు నాకు ఆశీర్వాదం కాదు, నా ధనం ఆశీర్వాదం కాదు, నా బంగళ నాకు ఆశీర్వాదం కాదు, భార్య పిల్లలు నాకు ఆశీర్వాదం కాదు. ఎక్కడో తేడా కొడుతుంది. నా పేరులో మార్పు రావాలి, నా జీవితంలో మార్పు రావాలని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి ఆత్మ వర్ధిల్లింది అంటే ఎలా వర్ధిల్లుతుంది? వర్ధిల్లినటువంటి ఆత్మ ఏం చేస్తుంది? 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు అయిన తర్వాత గాయు దగ్గరికి వచ్చి,
గాయకు ఎందుకు యోహాను గారు లేఖ రాశారు, ఎందుకు అతనిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటని 4 విషయాలు చెప్తాను. 3 విషయాలు ఆత్మ సంబంధంగా చెప్తాను, 3 విషయాలు సంఘపరంగా చెప్తాను మీకు. నేను ఈ మాటలు పట్టుకోనండి. వర్ధిల్లిన ఆత్మ ఏం చేస్తుంది? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ చరణం. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ ఏం చేస్తుంది? హర్షించుచున్నది, నా శరీరము 3 విషయాలు కనిపించినాయి ఇక్కడ. 1 హృదయము, 2 ఆత్మ, 3 శరీరం. ఈ 3 చెప్పండి. 1 హృదయము, 2 ఆత్మ, 3 ఆత్మ సెంటర్ పాయింట్. విన్నారా? ఆత్మ సెంటర్ పాయింట్. ఆత్మకు యువతల హృదయం ఉంది, అవతలేమో శరీరం ఉంది. ఇప్పుడు ఆత్మ ఏం చేయాలంటే హర్షించాలి. నా వైపు చూడండి. హర్షిస్తుంది. ఆత్మలో వర్ధిల్లిన వాడి యొక్క హృదయములో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే హర్షిస్తుంది అని చెప్పండి. మొదటి మాట, వర్ధిల్లిన ఆత్మ ఏం చేస్తుంది? హర్షిస్తుంది అనండి. మాట నోరు తెరిచి. ఏం చేస్తుంది? హర్షిస్తుంది. ఈ దావీదు గారి మాట రాయడానికి గల కారణం ఏంటి? ఎందుకు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ హర్షించిందంటే పై వచనానికి రండి. 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనక నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది సంగతి. ఒకడి ఆత్మ హర్షించాలంటే, ఆత్మలో వర్ధిల్లాడు అనడానికి సింబాలిక్ ఏంటంటే ఇక్కడ రాస్తాడు, సదాకాలము నా గురి యెహోవా యందే నిలుపున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి. ఇలా చెప్తాను నేను. దేవుని యందు గురి నిలిపిన వాడి ఆత్మ హర్షిస్తుంది. అదే వర్ధిల్లటం. చెప్పండి కూడా సంతోషించవచ్చుగా. దేవుని యందు గురి నిలిపిన వాడి ఆత్మ హర్షిస్తుంది. పిల్లలారా, ఈ కడవరి దినాల్లో మీకు ఒక మాట నేను చెప్తాను. తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఆదాముతో దేవుడు మాట చెప్పాడు, ఆదాం, ప్రభువా, ఈ తోటకు కావలి పెట్టడానికి నేను తీసుకొచ్చాను. నీకు ప్రత్యేకమైన ఫుడ్ ఏం పెట్టను, వృక్షఫల లేదని తిను. నువ్వు హ్యాపీగా తిను. పంట లేదు, వృక్షఫలాలు తినాలి నువ్వు. స్టార్టింగే మంచి ఐరన్ ఫుడ్ తిను. అయితే మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టి వృక్షం మాత్రం తినొద్దు. అది మంచి చెట్టలు తెలివినిచ్చే వృక్షఫలం, నువ్వు తినొద్దు. ఆ మాటను బట్టి చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాడు కొన్నాళ్ళు. ఈ లోపల ఎముకను తయారు చేయటం, బయటకు తీయటం, ఆడమ్మగారి దగ్గర నుంచి మేడం గారు రావటం, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకశరీరులు అవ్వటం, అమ్మగారు సింగల్కి వెళ్ళటం, ఆ వంకర కాలిది ఈవిడితో మాట్లాడటం, ఎవరు సర్పం మాట్లాడిన తర్వాత వృక్షఫలం తినకూడదన్న సంగతి ఎలాగోలోని బట్టబయలు చేసుకోవటం. మీరు తింటే చావరు, మీకు తెలుసా, వృక్షఫలం తినండి అని చెప్పటం. ఇప్పుడు అవ్వమ్మ వచ్చి ఆదాముతో ఫలాలు తిని కొన్ని ఫలాలు బట్టి రావటం. ఆదాము చెప్పటం, అరే దేవుడు తినొద్దు అన్నాడు కదంటే, పర్లేదు తినండి చెప్పాడు, ఇంకొకటి చెప్పాడు అంటాం. విశేషం చెప్పనా, ఏదైనా తోటలోనే ఆది మానవుడైనటువంటి ఆదాము యొక్క గురి మొట్టమొదట తప్పింది. మొట్టమొదటి గురి తప్పింది. ఆ గురి తప్పటం వలన ఏం జరిగిందో తెలుసా? దేవుని మీద ఉన్నటువంటి గురి సర్పం మీదకి వెళ్ళింది. తినవద్దన్నప్పుడు చెప్పినటువంటి గురి తినవలసిన ఫలం మీదకి వెళ్ళింది. వెంటనే ఆ గురి తప్పటం వలన దేవునితో ఉన్న సహవాసములో నుండి వీళ్ళిద్దరూ కూడా బయటకు త్రోసివేయబడ్డారు. పిల్లలారా, గురి తప్పిందనుకోండి ఊరేరపడుతుంది. ఏమన్నాను? గురి తప్పితే ఊరేరపడుతుంది. ఆదాము గురి తప్పింది, తన జీవితం పాపం వచ్చింది. 2, సంసోన్ నాజీరు చేయబడినోడు, బలవంతుడు, శత్రువుల కోసమే దేవుడు పనుగొట్టుకుని పుట్టించినవాడు, న్యాయాధిపతిగా దీవించడానికి ఇష్టపడితే తల్లిదండ్రులతో బాగా పెరిగాడు, తల్లి బాగా పెంచింది. ఏ ప్రికాషన్స్ అయితే ఇచ్చాడో అదే ప్రికాషన్లో కొడుకుని పెంచింది. వయసు వచ్చింది. వయసు రాగానే ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే పని చేయడానికి ప్రారంభించాడు ఈ సంసోన్. వెళుతూ వెళుతూ వెళుతూ
ఏ ఫిలిస్తీన్లైతే చంపాలో ఆ ఫిలిస్తీన్ల పిల్లనే ప్రేమించాడు. గురి తప్పాడు. కామకరమైనటువంటి విషయాలు లోపలికి వచ్చినాయి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. నేను ప్రేమించిన దాన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అసలు ఇవాళ కూడా పిల్లలు చాలామంది పెద్దలకు పెళ్లి చేసే అవకాశం ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? పెళ్లి చేసే అవకాశం ఇవ్వట్లేదు. భయంకరమైన ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం. పూర్వకాలం పెళ్ళిళ్ళంటే పెద్దలందరూ వెళ్ళటం, అటు 7 తరాలంటే ఇటు 7 తరాలంటే చూసుకోవటం, ఊరి పేర్లు అన్నీ అడగటం, పెద్దలందరూ కూర్చుంటుంటే వాళ్ళు ఎదురుగుండా ఓ స్వీటో హాటో రావటం, కాళ్ళు కడుక్కోవటం, బోడి సాంప్రదాయాలు అండి. ఇప్పుడు పిల్లలు తినేస్తున్నారండి. అసలు తినేస్తున్నారు ఇప్పుడు పిల్లలు, జంపులు జిలానీలు. ఈ సంస్కృతి ఎవడట్టుకొచ్చాడంటే ఈడే పట్టుకొచ్చాడు. సంసోను పట్టుకొచ్చాడు. సంసోను గురి ఎప్పుడైతే తప్పిందో మీకు తెలుసా, బలవంతుడు ఫిలిస్తీన్లకు శత్రువుగా మారవలసిన వాడు ఫిలిస్తీన్ల చేతిలో బంధించబడ్డాడు. నేను ఎలా చెబుతాను, గురి తప్పితే బంధించబడిపోతాం. సంసోనుని బంధించేశారు. అతనుకే 3 విషయాలు రాస్తాను నేను. ఎప్పుడు లాస్ట్లో చెప్తుంటాను సంసోను గురించి. బ్లైండింగ్, బైండింగు, గ్రైండింగు. ఏమన్నాను? బైండింగ్ అంటే గుడ్డోడు చేశారు, బ్లైండింగ్. తర్వాత బైండింగ్ ఏం చేశారు? కట్టేశారు. గ్రైండింగ్ అంటే రుబ్బెంతున్నారు. ఇలాగ వెళ్ళడానికి గల కారణం తెలుసా? సంసోను గురి తప్పాడు. గురి తప్పితే ఆత్మ ఏడుస్తుంది, గురి పెడితే ఆత్మ హర్షిస్తుంది. అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లునట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏనాడు గురి తప్పకండి. మనం పౌలు గారికి బాగా తెలుసు ఆ విషయాన్ని. పౌలు గారికి ఉన్న ఆలోచన ఏంటంటే గురి పెట్టుకున్నాడు. ఏమిటా గురి అంటే, నేను జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. హలో, జీవ కిరీటం సంపాదించుకోవాలి. అది బజార్లో దొరికేది కాదు, అక్కడికి వెళ్తే దొరికేది కాదు. ఆ జీవ కిరీటం నాకు దొరకాలంటే పరుగు నేర్చుకోవాలి. పరుగులో నేర్చుకున్న తర్వాత ఆ పరుగును బట్టి నేను చెప్తాడు, నేను గురి యొద్దకే, స్తోత్రం చెప్పండి ఒకసారి, గురి యొద్దకు పరిగెడుచున్నాను. దావీదు అంటాడు, నా గురి యెహోవా యందు నిలిపాను, అందుకే నా హృదయం నా ఆత్మ నాలో ఏం చేస్తుంది? హర్షిస్తుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హర్షించిన ఆత్మతో హల్లెలూయా చెప్పండి ఒకసారి. హర్షించిన ఆత్మతో బిగ్గరగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ సంఘాన్ని దీవించునుగాక. ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఓపెనింగ్ చేయించుకున్నారు నా చేత. ఓపెనింగ్ అయిన తర్వాత మంచి బిల్డింగ్ కట్టారు. లోపల ఒక అరగంట సేపు ప్రార్థన చేసి తిరిగి వచ్చాను. మంచి భక్తి పొరులలో. లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, కానీ అంతా ప్రార్థనాపూర్వకంగా జరిగింది. ఒక అరగంట తర్వాత బయటకు వెళ్ళొచ్చి లోపల గుమ్మానికి గుమ్మడికాయ కట్టారు. గుమ్మం ఎదురుగా గుమ్మడికాయ కడితే నేను అడిగాను, ఎలీషా గారు ఇలా రండి అన్నాను. అయ్య బాబు ఏంటయ్య గారు అన్నాడు. వెళ్ళేటప్పుడు లేదండి గుమ్మడికాయ, వచ్చేటప్పుడు కట్టేశారు అంటే మా బామర్ది కట్టేసి ఉంటాడండి, వాడికి సెంటిమెంట్లు ఎక్కువ అన్నాడు. మరి తీసేయండి దాన్ని అన్నాను నేను. దాన్ని తీసేయండి అంటే ఈడంటాడు, ఎలీషా గారు పర్లేదు ఉంచేయండి అన్నాడు. యాడిని ప్రార్థన చేసి వెళ్ళాం కదా, గుమ్మడిగా తీసేయండి సార్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఉంచేయండి సార్. ఉంచేయండి అంటారేంటి, మన క్రైస్తవులే కదా, చూస్తే బాగోదు సార్ అని అంటే, ఉంచండి పాస్టర్ గారు, అది కొన్ని నరుడి దృష్టికి నల్లరాయి పగిలిపోద్దట, అందుకని నరుడి దృష్టి మా ఇంటికి తాగలకుండా గుమ్మడికాయ కాపాడుతుంది అన్నాడు. నాకు అనిపించి అడిగాను నేను, బిల్డింగ్ ఎంత అయింది అన్నాను. 40 లక్షలు అయింది అన్నాడు. గుమ్మడికాయ ఎంత అన్నాను. 40 రూపాయలు ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి అర్రా, 40 లక్షల బిల్డింగ్ని ఎవరు కాపాడుతున్నారు ఇప్పుడు? 40 లక్షల రూపాయల బిల్డింగ్ని 40 రూపాయలు గుమ్మడికాయ కాపాడేస్తుంది. మనోడు గురి దేని మీద ఉంది? కర్మ. గురి, క్రైస్తవుల గురి ఎలా మారిపోతుందో చూడండి. 40 లక్షల రూపాయల బిల్డింగ్ కట్టుకుని ప్రార్థన చేయించి ఓపెనింగ్ చేయించి హల్లెలూయా స్తోత్రాలు చెప్పి అందరికీ భోజనాలు పెట్టి గుమ్మడికాయ కట్టేది గుమ్మడికాయ కాపాడేస్తుందా? మన ఒక ఇల్లు చక్కగా కడుతున్నారు, నేను పునాది వేసిన వాడిని నేనే, బిల్డింగ్ 3 స్టేర్లు బిల్డింగ్. అక్కడికి వెళ్తే నేను ఆశ్చర్యపోయిన ఒక కోతోటి పెట్టాడు. ఆ కోతి మళ్ళీ నాలిక బయట కట్టి ఎవడు ఏది ఎక్కడెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు క్రైస్తవుడు గురేంటి?
రెండవ రాకడ వస్తుంది, క్రీస్తు కోసం సిద్ధపడండి రా, గురి కలిగి ఉండండి అంటే ఇంకా నీ గురి గుమ్మడికాయ పెడతావా? ఇంకా దారుని పెట్టంటే ఇంకా మొన్నొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి నాకంటికే కనిపిస్తాయి మరి ఏకంగా గుమ్మడికాయ మీద సిలువేసేసి ఏసు రక్తం చేయని రాశాడు ఆడు గుమ్మడికాయ మీద. గురి మనుషులకి ఎట్లా పోతుందంటే, నన్ను ఫీల్ అవ్వకండి, ఫీల్ అవ్వాలని చెప్తున్నాను. జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీ పిల్లలకి తాళ్ళు ఎందుకు కడుతున్నారు? అన్యం పుణ్యం ఎరగడో దేవుడు మాకు దేవుడు లాంటి చిన్న పిల్లలకి ఏం కడతాను తెలుసా? నల్ల తాళ్ళు కడతావా? ఆడి మొల నిండా తాళ్లే, మెడ నిండా తాళ్లే, కాళ్ళకు తాళ్లే. ఏమంటే ఎందుకంటే దిష్టి తగలదు. దిష్టి ఎందుకు తగులుతుంది? నువ్వే దిష్టి బొమ్మవే. అసలు దిష్టి తగలబెట్టి చిన్నపిల్లలకి ఏం తెలుసు చెప్పండి? వాళ్ళకి తాళ్ళు కట్టేస్తుంటే నీ గురి ఏమైంది అంటే దేవుని కంటే నీ గురి తాళ్ల మీదకి వెళ్ళింది. మారాలి వ్యవస్థ. ఆత్మ హర్షించాలంటే ఆత్మ దేవుందండి. నా దేవుడి పనులు నేను చేస్తే హర్షిస్తానని లోపల ఆత్మ మాట్లాడుతుంది మనతో. ఇంకా కొన్ని గురులు మారలేదు మనకే. ఆ గురి మారితే ఆ గురి ఎవరి వైపు రావాలంటే గుమ్మడికాయ వైపు మీద కాదు, జీవము గల దేవుని వైపు నీ గురి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ ఆత్మ హర్షిస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లినట్టు లెక్క. ఆత్మలో వర్ధిల్లాలంటే నీ గురి మారాలి. ఆమె చెప్పండి ఒకసారి. నీ గురి ఏం చేయాలి? మారాలి. ఒక్కటే గురి, ఏసే నా గురి, పరలోకమే నా గురి. వెళ్ళేటప్పుడు ఈ తాళ్ళు ఇవి అడ్డంకులేమి కవన్నీ. క్రైస్తవుడా ఆత్మలో వర్ధిల్లాలి. నెంబర్ 2, వర్ధిల్లిన ఆత్మ ఏం చేస్తుందంటే హర్షిస్తుంది. నెంబర్ 2 అదే గ్రంథం నుండి యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లు కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టు నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా ఆత్మ ఏం చేస్తుంది? దేవుని బట్టి ఉల్లసిస్తుంది. పాయింట్ నెంబర్ 2, వర్ధిల్లిన ఆత్మ ఏం చేస్తుంది? వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. వర్ధిల్లినటువంటి ఆత్మ ఏం చేస్తుంది అంటే ఉల్లసిస్తుంది. ఆమె చెప్పాలి ఒకసారి. అది మనకు ఉల్లాసం రావాలంటే పెళ్ళి రావాలి, మనకు ఉల్లాసం రావాలంటే ప్రోగ్రాం రావాలి. లోపలికి ఆత్మ ఉన్నాడు, ఆత్మీయుడు, ఆత్మ జీవం ఉంది, నరుని పెట్టిన దీపం. పిల్లలారా, లోపల ఉన్నటువంటి ఆత్మ ఉల్లసించాలంటే అక్కడ రాస్తాడు. అక్కడ ఒక పెండ్లు కుమారుడు బాగా పెట్టుకుంటే పెండ్లు కుమారుడని ఎలా ఫీల్ అవుతాడో, ఒక పెండ్లు కుమార్తెకు వడ్డానం పెట్టి హారం వేస్తే పెండ్లు కుమార్తె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అంటాడు భక్తుడు అక్కడ. ఇదిగో వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో, నా దేవుడు నాకు రక్షణ వస్త్రం ధరింపచేసినప్పుడు నేను కూడా ఆత్మలో వర్ధిల్లేతాను, నా ఆత్మ నాలో ఉల్లసిస్తుంది. మీకు తెలుసా, నువ్వు వేసుకునే నగలను బట్టి శరీరం ఆనందిస్తుంది, నువ్వు కట్టుకునే బట్టలు బట్టి నీ శరీరం ఆనందిస్తుంది. లోపల ఒకడు ఉన్నాడండి, దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఆత్మ ఉల్లసించాలంటే రక్షణ వస్త్రం. పిల్లలు వినాలి, రక్షణ వస్త్రం. ఇంకా ప్రకటిస్తున్నాము, కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది వస్తున్నారు, కానీ రక్షణ పొందడానికి మాత్రం ముందుకు రారు. అన్నీ ఉన్న అల్లున్నట్లు సినంటారు. వీళ్ళు పాటలు పాడేస్తారు, ఆరాధన చేసేస్తారు, అన్నీ బాగుంటాయి. అమ్మ బాప్తిసం పొందావంటే పెళ్ళికి ఇస్తాడండి మా అయ్యగారు. పెళ్ళికి బాప్తిసం పొందమని ఎక్కడ రాశాడు అంటే నీ అంతటి నువ్వే ఒక నిబంధన సృష్టించి చేసుకుంటావా? నీ ఆత్మ ఉల్లసించాలంటే ఆత్మను ముందు రక్షణలోకి నడిపించాలి. నన్ను ఇలా చెప్పనివ్వండి, రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన అనాది సంకల్పం. అది పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారి ద్వారా పలికినటువంటి మాట. 120 మంది గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి వస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ దినమందు ఒక్కొక్కడి మీదకి వెళ్ళి వ్రాలుతున్నాడు. వినాలా వైపు ఒక్కొక్కడి మీద వ్రాలుతుంటే ఇప్పుడు అదే ఆత్మ పేతురులోకి వెళ్ళింది. పేతురు గారు లేచి మాట్లాడుతున్నారు, రే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై
రక్షణ పొందండి. అంటే రక్షణ పొందలేదంటే ఏంటి? మూర్ఖులకు తరంలో మనం ఉండిపోయామని. పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మొన్న ఒక రామనృత్తి మేరకను మీటింగ్కి వెళ్ళాను నేను. చాలా కాలం తర్వాత 20 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కిందట వెళ్ళాను. 5 సంవత్సరాలకు అక్కడే వెళ్తూ ఉండేవాడిని ప్రతి సంవత్సరం. శ్రీని గారు అని ఒక మోటార్ షెడ్ మెకానికర్, ఆ ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు. పైగా సేవకులను ఆదరించేవాడు. ఏ కూటం జరిగినా వాళ్ళ ఇంటి దగ్గర జరగాల, సేవకుడికి తోడుగా ఉండేవాడు. భోజనం చేసిన తర్వాత నేను ఎందుకు అడగాలనిపించింది, శ్రీని గారు చక్కగా బాప్తిసం పొందినందుకు వందనాలన్నాను. ఆయన అంటాడు, ఇంకా పొందలేదండి అన్నాడు. అదేమిటయ్యా, 20 సంవత్సరాల కిందట వచ్చాను కదా నేను, 20 సంవత్సరాల కిందటే పొందుతామంటే మా గ్రామంలో పడిగొట్లు ఉన్నాయి సార్ అన్నాడు. మా గ్రామంలో బాప్తిసం పొందితే వెలేసేస్తారన్నాడు. 20 సంవత్సరాలైంది, నేను చాలా బాధపడి వచ్చాను. గ్రామానికి భయపడో, నీ ఉద్యోగానికి భయపడో, నీ వ్యాపారానికి భయపడో, ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా వేషాలేస్తే శరీరం ఉల్లసిస్తుందేమో కానీ చెప్పాలి, ఆత్మ ఉల్లసించదు. ఆత్మ ఉల్లసించాలంటే ఆత్మకు కావలసింది రక్షణ. రక్షణ ఎవడైతే పొందుకుంటాడో వాడే ఆత్మలో ఉల్లసిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దావీదు అంటాడు, ప్రభువా రక్షణానందము మరలా నీవు నాకు. ఆమె చెప్పాలి. అంటే ఒకసారి పొందేసి ఆనందించోదు, వదిలేసేది కాదు రక్షణ. పిల్లలు, పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, టాలెంట్స్ ఉన్నాయి, కానీ ఆత్మ సంతోషించట్లా. ఆత్మ సంతోషించాలంటే రక్షణ పొందాలి. రక్షించిన ఎరకుండా అట్లా హస్తం కొరచ కాలేదరా, కొరచ కాలేదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తావు? నీ ఆత్మ నీలో హర్షించాలంటే, ఉల్లసించాలంటే పాయింట్ నెంబర్ 2, ఉల్లసించిన ఆత్మకు ఏం కావాలో తెలుసా? నీ ఆత్మకు రక్షణ. చెప్పండి, రక్షణ. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం మనం, ప్రొటెక్షన్ లేదు మనకి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం, వీటి నుండి తప్పించబడాలంటే నీ ఆత్మ ఉలసించాలి. ఉలసించాలంటే ఖచ్చితంగా రక్షణ పొందాలి. ఆత్మలు మీరు వర్ధిల్లుదురుగాక, అప్పుడే సౌఖ్యంగా మీరు ఉండగలరు. పాయింట్ నెంబర్ 1, ఆత్మ వర్ధిల్లిందని చెప్పడానికి ఆత్మ ఏం చేస్తుందంటే హర్షిస్తుంది. ఎప్పుడు? గురి నిలిపినప్పుడు. 2, ఆత్మ ఉల్లసిస్తుంది ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు. 3వది లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఇక్కడ సన్నివేశం జరిగింది. ఈ మాట ఎవరు పలికారు? మరియమ్మ. ఎవరో? మరియా. ఏమంది మరియా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. చూడండి నా వైపు, ఆనందిస్తుంది. వర్ధిల్లిన ఆత్మ ఆనందిస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. నేను ఎక్కడ అడుగుతాను, అందరినీ చెప్పండి, దేవుని యందు మన ఆత్మ ఆనందిస్తుంది అన్న వాళ్ళు అందరూ చప్పలు కొట్టండి. అలా అందరూ చప్పలు కొట్టండి. ఆనందిస్తుందా? ఆదివారం వచ్చేవాడికి ఆనందిస్తుందా? కోటాలు పెట్టినప్పుడు ఆనందిస్తుందా? ఆనందించిన మొక్కలు ఎలాగుంటాయి? ఈశ్వరం అంటేనా, దూసరం అంటేనా? సంతోషంగా. ఆనందం అంటే సంతోషం. మరియమ్మ డీమార్ట్కి వెళ్తే ఆనందం వచ్చిందని చెప్పలా. మరియమ్మ పిక్నిక్కి వెళ్తే ఆనందం వచ్చిందని చెప్పలా. మరియమ్మ ఫంక్షన్కి వెళ్తే ఆనందం వచ్చిందని చెప్పలా. నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు దేవుని యందు ఆనందించిందంటే దేవదూత చెప్పిన మాట మూట కట్టుకుంది ఆవిడ. దయాప్రాప్తురాల, నీకు శుభము, నీ ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీవు కృప పొందిన దానవు. 4 విషయాలు మూట కట్టింది ఆవిడ. యేసుక్రీస్తు గర్భములో పడక ముందుగానే 4 విషయాలు దూత వచ్చి చెప్పాడు. ఏమని తెలుసా? శుభము. దయాప్రాప్తురాలంటే మొదటిది దయా. దయా. మరియా నీ గర్భంలో ఒక దయ రాబోతుంది. 2 శుభము. ఇదిగో మరియా శుభకారుకుడైనటువంటి ఒకడు రాబోతున్నాడు. మరియా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన ఇమ్మానుయేల్, ఇదిగో తోడై ఉండబోతున్నాడు. మరియా కృప పొందబోతున్నావు. కృప అంటేనే యేసయ్య, ఈయన నీ దగ్గరికి వస్తున్నాడని ఈ 4 మాటల్ని గర్భంలో ధరించిందర్రా. యేసయ్యే దయ, యేసయ్యే శుభము, యేసయ్యే తోడు, యేసయ్యే కృప. ఈ 4 మాటలను పట్టుకుని మరియా
గర్భం మోస్తూ ఎలిజబెత్ అమ్మగారింటికి వచ్చింది. ఎలిజబెత్ అమ్మగారు ఎవరు? పాస్టమ్మ గారు. అవునా? పాస్టమ్మ గారు. ఇప్పుడు యేసుప్రభు తల్లి ఎవరు ఇంటికి వచ్చింది? పాస్టమ్మ గారి ఇంటికి వచ్చింది. చాలా కష్టకాలాలు అవి. గొప్ప చిత్రం ఏంటంటే ఆల్రెడీ ఈవిడి గర్భవతి, ఒక గర్భవతి ఇంకో గర్భవతి ఇంటికి వచ్చింది. ఇప్పుడు పని ఎవరు చేయాలి? ఈ గర్భవతే పని చేయాలి. ఇప్పుడు ఒక గర్భవతితో నిండు సోలాలు ఉందనుకోండి, ఇంకో గర్భవతిని తీసుకొచ్చి 4 రోజులు పెడతామంటే ఎలా ఉంటుంది? కానీ ఎలిజబెత్ చూసారా, ఒక గర్భవతి ఇంటికి వచ్చిన వెంటనే మరియా వందన వచనము చెప్పిందట. వినాలి. వందన వచనం చెప్పగానే లోపల గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడు? గంతులేసాడు. సంఘంలో దుస్థితి ఏంటో తెలుసా? వందనం చెప్పుకోవడానికి చచ్చిపోతున్నారు. మీకు అర్థమైందా? సంఘంలోకి వచ్చిన తర్వాత పక్కోళ్ళకి వందనం చెప్పుకోవాలా? వస్తుండగానే ఎదురుగా ఉన్న సేవకుడికి మన వాళ్ళు అలా కదా, ముందు నా సీట్ ఏది, నా పీట ఏది, నా పక్కన ఎవరు కూర్చున్నారో, ఫ్యాన్ వేసాడే లేదా, అప్పుడు ముసిగేసుకుని ప్రభు ప్రార్థన చేస్తాం. నో, క్రమం ఉంటుంది. మాది సంఘమే. నేను ఎలా కూర్చుంటాను, మా పిల్లలు వస్తూ ఉంటారు, డైరెక్ట్గా ఉంటాను అనమాట. వస్తుంటే అక్కడి నుంచి వందనం చెప్తారు. పొరపాటు నేను ఏదైనా బైబిల్ చూసుకుంటాను అనుకో, నేను వాళ్ళ ముఖం చూసేదాకా అయ్యగారు చూస్తే బాగుండు అలాగే అయ్యగారు వందనాలంటే పని అయిపోయింది. వందనం చెప్పకే కదండి మొర్దెకాయ్ హామాను గారికి నమస్కారం చేయలేదనే కదా. వందన వచనం వినగానే ఆత్మలో ఆనందం కలుగుతుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. క్రైస్తవులారా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలా. తందనాలు కాదు, వందనాలు. ఈరోజు వచ్చిన తర్వాత నా పక్కోళ్ళకి వందనాలు చెప్పాను అన్నవారు చేయొత్తండరా. మళ్ళీ పక్కోళ్ళు అడుగుతారు, సుమి వచ్చిన వెంటనే కూర్చుని పక్కాలోకి వందనాలు చెప్పాను అన్నవారు చేయొత్తాను. బాగా చెప్పండి. ఆ తల్లి నువ్వు ఎవరికి చెప్పని పక్కన ఎవరు లేరు, అక్కడ చెప్పొచ్చావా? చాలా సంతోషం. సగం మంది చెప్పలేదు. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే పక్కోళ్ళు వందనాలు చెప్పలేదు అనుకో, ఇలా కొట్టి వందనం అని ఏం చెప్తామంటే, ఇలా కొట్టి మళ్ళీ దవడ మీద కొట్టగా ఇలా కొట్టి వందనం అని చెప్పు. బోయజు చాలా ధనవంతుడు. రూతు పొలంలోకి వచ్చిన తర్వాత పొలానికి వెళ్ళిన వారితో ఏమన్నాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక అన్నాడు. అంతటి ధనవంతుడే వందనాలు చెప్తున్నప్పుడు నీకేమొచ్చింది? ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకోవాలి. అందుకే పౌలు గారు ఎవ్వరికి వదలలేదు కదా. కష్టకాలంలో ఎవరైతే దీవించాడో వాళ్ళందరికీ వందనాలు చెప్తూ లెక్క రాసుకుంటూ వచ్చాడు. ఈ ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వచ్చి వందనం చెబుతానికి గల కారణం ఏంటంటే, దూత చెప్పిన మాట యందు ఆమె ఆనందించింది. పిల్లలారా, సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆనందించేవాళ్ళు ఎంతమంది? సేవకుడు చెప్పిన మాటను బట్టి ఇదిగో నా దేవుడు నాతో మాట్లాడాడు అనేవాళ్ళు ఎంతమంది? సేవకుడు ఒకసారి మాట్లాడుతుంటే కొన్ని విషయాలు సూటిగా మాట్లాడతాడు. తప్పుదిద్దడానికి, సరిచేయడానికి, గద్దించడానికి, వాడితో ఆనందింపచేయడానికి నేర్చుకున్నాడంట తిమోతి పౌలు గారి దగ్గర. నా వైపు చూడండి. సేవకుడి నోట మాట వస్తున్నప్పుడల్లా మన ఆత్మ ఏం చేయాలి? ఆనందించాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆనందించాలి. ఈ 3 ఒకే తరగతి సంబంధించినవి. హర్షించుట, ఉల్లసించుట, ఆనందించుట ఎప్పుడు జరుగుతాయంటే ఆత్మలో ఒక వ్యక్తి వర్ధిల్లినప్పుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. పోయింది ఏముంది? ఇప్పుడైనా వందనాలు చెప్పుకోండి, పక్కోళ్ళకి చెప్పుకోండి. అది సంఘంలో అత్తా కోడలు పక్కన కూర్చోవాలి. తెలుసా మీకు ఈ సంగతి? అత్తా కోడలు ఏం చేయాలి? వీళ్ళ దరిద్రం ఏంటంటే అత్తగారులు అందరూ బ్యాచ్, కోడళ్ళంతా కాదు. అత్తా కోడలు కలిసి కూర్చుంటేనే వాక్యం కనెక్ట్ అవుద్ది. లేకపోతే అత్తగారి గురించి మాట్లాడాననుకో, ఈ పక్కదంతో అంటే చూసాము ఈ అత్తగారి గురించి మాట్లాడిందండి, ఇంకో గొడవ లేకుండా. అత్త కోడల్లో, అల్లుడు మావలో ఇలాగ రిలేషన్స్ ఉంటాయి కదా. ఇలాగ మీరు అందరూ చక్కగా కూర్చుని వందనం చెప్పుకోవాలి. మళ్ళీని మీకు సంగతి తెలిసిన నా భార్య పీటతో వచ్చాను నేను. మేము నిద్దట్లోంచి లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఎవడ ప్రార్థనలు చేసేసుకుంటాం. అయిపోయిన తర్వాత నా భార్య దగ్గరకు వచ్చి ప్రైజ్ లాడండి అయ్యగారు అంటాను. నన్ను నేనంటాను ప్రైజ్ లాడ్ అంటాను. ఏనాడని మీ ఆవిడకి చెప్పావు? నువ్వు ఏం చెప్పవు?
పోనీ మీ ఆయనతో చెప్పావా, పొద్దుట లేచినాడు గ్యాస్ అయిపోయిందండి ఇలాంటి అని చెప్తాను. నిద్దట్లోంచి లేస్తుండే కానీ గ్యాస్ అయిపోయిందండి, నూనె ప్యాకెట్ కావాలండి అంటావు. అది కాదు, వందన వచనం చెప్తే ఆత్మ ఆనందిస్తుంది, స్తోత్రం చెప్పాలి. సేవకుడు చెప్పిన మాటను బట్టి సంఘం ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించాలంటే కనెక్ట్ అవ్వాలి. సిగ్నల్ గిరగిరా తిరగకూడదు, పాయింట్లు వచ్చేయాలి. సంగమా, హృదయమునందు ఆత్మ, ఆత్మయందు శరీరం. సెంటర్ పాయింట్ ఆత్మ. ఆత్మలో వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే హర్షించాలి. హర్షించాలంటే నీ గురి దేవుని వైపు ఉండాలి. రెండు, ఉల్లసించాలి. ఉల్లసించాలంటే రక్షణ వస్త్రం ధరించాలి. నీ ఆత్మ ఆనందించాలి అంటే సేవకుడికి కనెక్ట్ అవ్వాలి, సంఘంతో కనెక్ట్ అవ్వాలి. ఆమె చెప్పండి ఒకసారి. సేవకుడితో సంఘంతో కనెక్ట్ అవ్వాలి. మీకు సంగతి తెలుసా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అక్కుల ప్రిస్కిలాలు ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. వై? బికాస్ సేవకుడితో కనెక్ట్ అయ్యారు. సేవకుడితో కనెక్ట్ అయ్యారు కాబట్టే వాళ్ళు ఎంతగానో ఆనందించారు. అందుకే పౌలు గారు చెప్తాడు, ఇదిగో అక్కుల ప్రిస్కిలాలు అనబడిన వారికి నేను లేఖ రాస్తున్నాను, ఆ దంపతులకి వందనం చెప్తున్నానని చెప్పండి. ఎందుకంటే వారు నాతో కలిసి పని చేశారు, వారు నాతో కలిసి ప్రయాణం చేశారు, వారు నా కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు. పని చేశారు, ప్రయాణం చేశారు, ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు అక్కుల ప్రిస్కిలాలు. అందుకే వాళ్ళు ఎప్పుడునట్ట భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా ఉండేవారంట. నేనేమంటానంటే వారు ప్రాణాలు తెగించారట. నాకు ఎంత ఆనందం వేసిందో. యేసయ్యను సిలివేస్తుంటుంటే ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయారు ఎవరో? శిష్యులందరూ. కానీ అక్కుల ప్రిస్కిలాలు అలా కాదు, సేవకుడు మీకోసం ఆ ప్రాణాలైనా ఇస్తాం. సంఘానికి సేవకుడికి కనెక్షన్ అది. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. మనొక ఆయన అంటున్నాడు, ప్రాణాలు తోడేస్తున్నారని సంఘం అంటున్నాడు. నువ్వు ప్రాణాలు పెట్టక్కర్లొద్దు కానీ చెప్పు, సేవకులకు ఉన్న ప్రాణాలు తోడమాకండి. ఒక్కొక్కడితోటి ఆగలేం, ఒక్కొక్కటి శంకరుడు దొరుకుతాడు మాకు. ఎంత బాగుంటుందో సంఘం. ఎవడో ఒకడు ఆడి బాబడి చాలా ప్రమాదం. ఎడ్డమంటే తేటమంటాడు, అన్నీ ఇలా చేద్దామంటే ఆడంటాడు, అబ్బాయి అలా కుదరదు అంటాడు. మళ్ళీ ఆడు ఒక్కడికి 100 మంది సముదాయించాలి. ప్రాణాలు తీయమాకండి. కిమ్స్ హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ ఒకటి వచ్చింది. ఫోన్ వస్తే, ఏమంటే హాస్పిటల్ ఆపరేషన్ అయిపోయిందా అన్నాను. రేపు పొద్దుట ఆపరేషన్ చేస్తారంటే అయ్యగారు మీకు ఫోన్ చేయమంది. అందులో అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఆయన ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆవిడికి ఒక ఆపరేషన్ చేస్తారు, ఏదో కంటి ఆపరేషన్. ఈ లోపల ప్రార్థన చేయమన్నాడు నన్ను ఆయన. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు పెట్టేయకండి, మీతో మాట్లాడాలన్నాడు. డబ్బులు అవసరం ఏమోనని చెప్పేసి చెప్పండి రమేష్ గారు అన్నాను. అదేనండి మా ఆవిడికి రక్తం ఎక్కించాలంట అన్నాడు. సరే నేనన్నాను, సరే రక్తం అంటే ఏ గ్రూప్ అండి అన్నాను. ఏ పాజిటివ్ ఏదో చెప్పుకొచ్చాడు. సరే మీరు ఏం చేస్తారంటే ఆ పలానా చోటుకి వెళ్తే బెడ్ బ్లాంక్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఏ రక్తం అని ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటే డబ్బులు ఇస్తే ఇచ్చేస్తారండి అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట చూస్తే కంగు తిన్నాను నేను. ఎందుకంటే అలా ఆవిడ సలహా ఇచ్చిందంట, ఏ బ్లడ్ ఎక్కించుకున్నా ఎవడో కూడా తాగినోడు బ్లడ్డో లేకపోతే తిన్నోడు బ్లడ్డో తిరిగినోడు బ్లడ్ వస్తుంది. మనకి ఏం చూసాం ఇప్పుడు? మూర్తి పాస్ట్ గారు అయితే తాగడో సిగరెట్ కాల్చడో, పాస్టర్ గారు కాబట్టి పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు పాస్టర్ గారిని రక్తం ఇమ్మని అడిగిందంట. నాకు కోతి కథ గుర్తొచ్చింది. మూర్తి పాస్టర్ గారు రక్తం ఇమ్మని అడిగంటే ఈడు అడగలేక అడిగాడు రమేష్ గారు, అయ్యగారు మా ఆవిడ చివరి కోరుకో లేకపోతే ఫస్ట్ కోరుకో, మీరు రక్తం అడిగిందా అన్నాడు. నాకు రక్తం ఇవ్వడానికి సమస్య ఏం కాదు, భవిష్యత్తు ఆలోచిస్తాను నేను. ఇప్పుడు కనుక నేను రక్తం ఇచ్చాను అనుకో, ఆ బిడ్డ బతికేస్తుంది. బతికేసిన వెంటనే రేపు నుంచి ఏం చెప్తుంది? మూర్తి పాస్టర్ గారు రక్తం ఇవ్వటం వల్లే బతికని అంటారు. ఆ విషయం అలా బంధువులందరికీ తెలిసిపోయింది అనుకోండి. బంధువులందరికీ తెలిసిపోతే రేపు నుంచి ఎవరి రక్తం కావాలి? నా పిల్లం బిడ్డలు ఏమైపోవాలి? పోనీ అక్కడికి వదిలేసేయండి. ఈ సంగతి కనుక కిమ్స్ హాస్పిటల్ వాళ్ళందరికీ తెలిసిందనుకో, ఇదిగో ఆర్ఈడి రక్తం ఎక్కుతుంటే చనిపోతున్నారు కాబట్టి పాస్టర్ రక్తం ఎక్కించేస్తే బాగుంటుందని ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాస్టర్లు అందరినీ పిలిచి రక్తం లాగేస్తారు నా ఒక్కడి వల్ల. ఇలాగ వార్త వచ్చేసింది అనుకోండి, మీకు కౌటం కూడా వచ్చింది అనుకోండి, మీకు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఇదిగో
ప్రాణాలు తీయటం కాదు సంఘం, ప్రాణాలు పెట్టారు అపోస్తులుడైన పౌలు దగ్గర, అక్కుల ప్రిస్కిల్లాలు. అందుకే వాళ్ళ ఆత్మలో ఆనందించారు. ఆత్మలో ఆనందించాలంటే దేవుని దూత చెప్పినప్పుడు మరియా ఎలాగైతే ఆనందించిందో, దేవుని దూత అయిన సేవకుడు చెప్పుతుండగా ఆలకించినప్పుడే ఆత్మయందు ఆనందం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆలకించాలి, కనెక్ట్ అవ్వాలి. వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం మీ దగ్గరకు వస్తుందంటే సెల్ ఫోన్ పని చేయకూడదు. ఇక అర్థమైందా? వాక్యం మాట్లాడితేనే ఉంటాము, సెల్ ఫోను అది పనిచేస్తూనే ఉంటుంది. కర్ణపిచాచి, అది కర్ణపిచాచి. అందుకే ఏదైనా తోటలో పూర్వకాలం మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షం పెట్టాడు. ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చిన సెల్ ఎక్కడ ఇట్టాడు. ప్రతి ఇంట్లో 2 దయ్యాలు ఉంటాయి, పెద్ద దయ్యం ఒకటి, చిన్న దయ్యం ఒకటి. పెద్ద దయ్యం అంటే సీరియల్ చూపిస్తుంది, చిన్న దయ్యం అంటే సినిమా చూపిస్తుంది. మీకు అర్థమైందా? ఈ దయ్యాలు అట్టుకున్న మనం ఎవరంటే కొలుని దయ్యాలు. రాత్రానికైనా పగలానికైనా నిద్రపోము. బయట ఎలాగే ఉంటున్నాం, మరి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అరే పిల్లలు, ఇంకా సేవకుడి మాట మీరు పక్కన పెడుతున్నట్టే కదా. సేవకుడితో కనెక్ట్ అవ్వాలి, సేవకుని మాట వినాలి. ఎందుకంటే బయలుదేరేటప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటాం, ప్రభా ఈరోజు నాతో చేసుకున్నారా? మరి మాట్లాడుతున్నప్పుడు మరి వినాలిగా. వినాలంటే మనోకాడు అంటున్నారు, మా సంఘంలోనండి మీకులా మాట్లాడరండి పాస్టర్ గారు అంటే, మాట్లాడకపోతే ప్రార్థన పరుడై ఉంటాడు. తప్పు. సంఘంలోకి వచ్చిన తర్వాత సేవకుడి మాట వినాలి. వినిన తర్వాతే ఇదిగో ఆత్మ ఆనందిస్తుంది. వర్ధిల్లిన ఆత్మ వర్ధిల్లిందని చెప్పడానికి 3 క్లూస్ ఇచ్చాను మీకు. 1, వర్ధిల్లిన ఆత్మ హర్షిస్తుంది. 2, వర్ధిల్లిన ఆత్మ ఉల్లసిస్తుంది. 3, వర్ధిల్లిన ఆత్మ ఆనందిస్తుంది. కారణాలు కూడా చెప్పాను, దేనివల్ల ఆనందించాయి, దేనివల్ల హర్షించాయి, దేనివల్ల ఉల్లసించాయి అని. అర్థమైంది పాస్టర్ గారు అన్న వారందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లో అన్ని విషయములలో నువ్వు ఎలా ఉండాలంటే సౌఖ్యంగా. అంతే కదా. మనం ఏది కోరుకుంటాం? నీ సుఖమేనే. ఆడంట ఈ పాట పాడేసి అందుకే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ కవి గారు. సుఖం కోరుకున్నాడు, విడిచిపెట్టి వెళ్ళడం కాదు, కలిసి ఉండాలి. ఇక్కడ గాయు ఎందుకంత ప్రియుడయ్యాడు? గాయులో క్వాలిటీస్ ఏంటి? యోహాను 3వ పత్రికలో గాయు గురించి యోహాను గారు ఎందుకంత శ్రద్ధ తీసుకున్నారంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. 4 లక్షణాలు చెప్తాను మీకు, అతనిలో ఉన్న లక్షణాలు. ఇప్పుడు ఆత్మలో ఉన్న లక్షణాలు చెప్పాను మీకు. ఆత్మ ఏం చేసింది? హర్షించింది, ఉల్లసించింది, ఆనందించింది. ఇప్పుడు మనిషి ఆనందించాలి, మనిషిలో క్వాలిటీస్ ఉండాలి. వర్ధిల్లాలు సుఖంగా ఉండాలంటే అతనిలో ఉన్నటువంటి 4 క్వాలిటీస్. తెరవండి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని. పాయింట్ నెంబర్ 1, గాయు ఎందుకు ప్రియుడయ్యాడు అంటే గాయులో ఉన్నటువంటి మొదటి లక్షణం సత్యమును అనుసరించి నడిచే లక్షణం. ఆమె చెప్పండి ఒకసారి. సత్యం అంటే ఏంటి? ఇంకేం కాదులే. సత్యం అంటే యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చెప్పాలి ఇప్పుడు, చెప్పండి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. చెయ్యెత్తి పాడండి మాట, ఇలా పాడండి చెయ్యెత్తి. నీ వాక్యమే నన్ను బాధలలో. అలాగే అలిలో చెప్పండి. విన్నారా? గాయు ప్రియుడవడానికి గల కారణం ఏంటంటే వాక్యమును అనుసరించి నడిచే లక్షణం అన్నవాడు. అందుకే వాక్యమని సత్యమని ఎవరన్నారు? పిల్లరా, నేనే మార్గము, నేనే సత్యం. ఇప్పుడు సత్యమునందు ఏం చేయాలా? ప్రతిష్ఠించాలి. హలో, సత్యం అనగా వాక్యం. వాక్యములో ఎవడైతే నడుస్తాడో వాడు దేవునికి ప్రియమైన వాడు. చెప్పండి కూడా సంతోషించండి.
వాక్యమును అనుసరించి ఎవడు నడుస్తాడో వాడు ఎవడట? దేవునికి ప్రియమైన వాడు. వాక్యం ఆధారం అండి మనకి. వాక్యము ప్రార్థన క్రైస్తవుడికి రెండు కళ్ళు. వాక్యం లేకపోతే ప్రార్థన చేయలేం, ప్రార్థన చేయకపోతే వాక్యం చెప్పలేం. విశ్వాసులారా, వాక్యాన్ని వినాలి, తినాలి, దాన్ని గ్రహించుకుని ఆరోగ్యం సంపాదించుకోవాలి. నీ ఎముకలకు పుష్టినిచ్చేది వాక్యం. క్రొవ్వు మెదడు దొరికినట్టు దొరుకుతుంది అంటాడు. నీ బాధల్లో నెమ్మది కలిగించేది వాక్యం. చీకట్లో నీ త్రోవకు వెలుగు కలిగించేది వాక్యం. ఆ వాక్యానికే కదా పరితాపులు పడొస్తున్నారు మీరు. వాక్యములో నడిచిన వాడట ప్రియుడిగా మార్చబడతాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లూదియా చెప్పండి. లూదియా హృదయం తెరవబడ్డానికి గల కారణం ఎలా తెరవబడింది? అనేక మంది స్త్రీలు ఉండగా పౌలు చెప్పిన మాట యందు లక్ష్య పెట్టింది. వాక్యం నీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. పాస్టర్ గారు ఇవాళ పొద్దుటే లేసి వాక్యం మేము చదివామన్నవాడు ఒకసారి చేయొద్దండి. పొద్దుటే లేసి వాక్యం చదివిన వాళ్ళు రోజు అలవాటు ఉందా? దివారాత్రులు చదవాలి వాక్యాన్ని. మనోళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, క్యాలెండర్ కాడికి వెళ్ళిపోతారు మొంగడుక్కొని. క్యాలెండర్ కాడికి వెళ్ళి వాక్యం చదవటం కాదు, అధ్యాయం చదవాలి. వాక్యం అంటే బైబిల్ తీసి బైబిల్ గ్రంథంలో చదవాలి. వాక్యం అంటే సెల్ ఫోన్ పట్టుకొచ్చి సెల్ ఫోన్లో యాప్ ఓపెన్ చేయటం కాదు. వాక్యాన్ని మనం మొయ్యాల. వాక్యం మనం మోస్తేనట్ట మనల్ని ఏం చేస్తుంది? వాక్యం వస్తుంది. నేను ఎలా చెప్పనా, ఇప్పటికే ప్లాన్లు జరుగుతున్నాయి. బైబిల్ గ్రంథం అచ్చు వేయకుండా ఆపడానికే ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. పార్లమెంట్లో తీసుకురాబోతున్నాయి. ఇప్పటికీ రికార్డు స్థాయిలో ప్రింట్ అవుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే ఒక బైబిల్ గ్రంథమే. దానివల్లే కదా ప్రపంచం మారిపోతుంది అనుకున్నటువంటి వీళ్ళు బైబిల్ గ్రంథం ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎలా చెప్తాను, రానున్న దినాల్లో ఒక సంఘటన జరగబోతుంది ప్రియులారా. ఒక కారు ఉంటే ఆధార్ కార్డు తీస్తారు, ఇప్పుడు రేషన్ కార్డు తీస్తారు. కారు ఉన్నవాడికి రేషన్ కార్డు లేదు, నాకు లేదు. కారు ఉన్నవాడికి అమ్మఒడి లేడు, నాకు లేదు అమ్మఒడి. మా పిల్ల చదువుతుంటే రోజు మా ఆవిడ వచ్చి బాధపడింది. ఏమండి 2 సంవత్సరాలు అయిపోయిందండి, కారు ఆవిడ పేరు నన్ను ఇట్టేయండి అంది. కారు దేవుని కోసం నాకు ఇస్తే నేను ఆవిడ పేరు పెడుతున్నా. ఆవిడకి ఆ సంతృప్తి కోసం మాట నన్ను ఫోన్ లేవే, అమ్మఒడి లేకపోయినా నాన్నఒడి ఉందన్నాను. అమ్మఒడి ఉంటే సంవత్సరానికి ఒకసారి పడుతుంది, నాన్నఒడి అంటే ఎప్పుడు కూటానికి వెళ్తే అడిపోద్ది అకౌంట్లో. అర్థం కావట్లేదు. రానున్న దినాలు ఇదే జరగబోతుంది. ఎవడింట్లోనైనా బైబిల్ ఉంటే ఆధార్ కార్డు తీసేస్తారు. ఎవడైనా క్రైస్తవుడని పట్టం ఉంటే రేషన్ కార్డు తీసేస్తారు. ఇలాగ బైబిల్ గ్రంథం కనుమరుగైపోయి దినాలు రాబోతుంది. బైబిల్ గ్రంథం దూరం అయిపోయి దినాలు రాబోతుంది. నేను ఎలా చెప్పనా, ఆ దినాలు వచ్చేలోగా ఈ దినాలలో మనం నడిచి వెళ్ళే బైబిల్గా బైబిల్ అంతటిని ఇక్కడ పెట్టుకుందుముగాక. బైబిల్ గ్రంథాన్ని హృదయంలో దాచుకుందుముగాక. వాక్యమును అనుసరించి నడిచి ప్రభువునకు ప్రియులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా చెప్పాలే. అందుకే దివారాత్రములు దీన్ని ధ్యానించండి. మరి చదువుకున్న వాళ్ళు ధ్యానింతారు, చదువుకోలేని పరిస్థితి ఏంటి? ఏమంటే బైబిల్ చదువుకోలేని వాళ్ళు సరి చేయొస్తున్నారు. నాకు పర్లేదు, ఎత్తండి. బైబిల్ తెచ్చుకున్నారా? గుడ్. చదువు రాదని బైబిల్ మానకండి. బైబిల్ మీరు మోయండి, రేపు బైబిల్ మీరు మోస్తుంది. దౌర్భాగ్యమైన స్థితి చెప్పనా, బైబిల్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒంట్లో బాగుండకపోతే తలకిందకి వెళ్ళిపోతుంది. తలగడి కిందకి. మన కరోనా కాలంలో 8 బైబిల్ ఎట్టుకుందో ఒక ఆవిడ. నడుం దగ్గర బైబిల్, 2 కాళ్ళ దగ్గర 2 బైబిళ్ళు, చెడు చేతుల దగ్గర 2 బైబిళ్ళు, తలకాడ 2 బైబిల్ ఎట్టుకుంది. నేను అన్నాను, ఇదేంటి 2 బైబిల్ ఎట్టారా అన్నాను. ఏదో వాక్యం బతికింతదంట. అప్పుడు నేను అన్నాను, ఈ బైబిల్ అన్ని మూట కట్టి గుండెల మీద ఎట్టేయండి అన్నాను. బరువుకు ఊపిరికి చచ్చిపోతుంది. అంటే బైబిల్ తల కింద ఎట్టడానికి కాదు, తలంపుల్లో పెట్టడానికి ఇచ్చాడు దేవుడు. చదవాలి, దివారాత్రములు చదవాలి, ధ్యానించాలి. చాలామందికి చదువు రాదు కదా, నాకు బైబిల్ ఎందుకు అంటారు. మీ వాళ్ళే కొన్ని కార్యాలు జరుగుతాయి తెలుసా మీకు? చదువు రాకపోతే పూర్వకాలం ఉత్తరాలు వచ్చేవి నీకు. చదివేదానివా పడేసేదానివా? చదివించుకునేవాళ్ళు. పక్కోడికి 5 రూపాయలు ఇస్తే ఎవడొకటి చదువు పెడతాడు. మీకులాగే మీ పాస్టర్ గారు లాంటి ఆయన ఒక ఆయన పెద్దవాడికి కాకేసి ముసలావిడికి పెద్ద బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే ముసలావిడ అందే, యాండ్ బాబు నాకు చదువు రాదు, నాకు ఎందుకు అందే. నీకు చదువు రాకపోతే ఎవడొకటి చదివించుకోమన్నాడు. ఈ ముసలావిడ ఈ బైబిల్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి రోజు తలస్నానం చేయటం, ఆ ఈరుపాన్ని పెట్టి తల దూకొట్టడం, తెల్ల చీర కట్టుకోవటం,
ఈదులోకి వచ్చేయటం బైబిల్ పెట్టుకుని ఈదులోంచి ఎవడు వెళ్తున్నాడు అని ఆపేయటం. బాబా బుజ్జి బైబిల్ చదువు పెట్టు బాబు అంటే వెళ్ళేవాడు ఎలా చదవాలనేవాడు. ఇలా ఓపెన్ చేసి ఏది దొరికితే చదివేమనేది. సరే అలా ఓపెన్ చేసాడు. ఒకసారి దినాను ఒకటి దొరికింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఆ మాట పట్టుకెళ్ళిపోయింది ముసలిదే. ప్రభువా నన్ను ప్రేమించావు తండ్రి, లోకంలో ఉన్నాను కదా నన్ను కూడా ప్రేమించావని రోజంతా ప్రార్థన చేసుకునేది. అలాగా ఏ వాక్యం చదివితే ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకునేది. ఆనందిస్తుంది ప్రభునందు. సరే ఇంకా కొన్నాళ్ళకి ఏమైందంటే ఈవిడ దెబ్బ తట్టుకోలేక రోడ్డు అట్టు రావటం మానేశారు జనం. ఎవడొస్తుండే ఆపేస్తుంది బైబిల్ చదవమంటుంది, ఇంకెవడొస్తుండే ఆపేస్తుంది బైబిల్ చదవమంటే మొత్తం రావటం మానేశారు. దేవుడి దగ్గర మొరపెడుతుంది, ప్రభువా నా దిక్కేంటని. అనుకోకుండా ఓ పోలీస్ అయినా కానిస్టేబుల్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి అదే పేటలోకి వచ్చాడు. ఆయన సైకిల్ వేసుకుని ఇన్స్టార్ట్ చేసుకుని మొత్తం డ్రెస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. పోలీస్ అయినా ఆపేసింది. బాబా అంది. ఏమ్మా అన్నాడు. బైబిల్ చదివి పెట్టు బాబా అంది. తెలుగా ఇంగ్లీషా అన్నాడు. తెలుగు అంటే తెలుగే బాబా అంది. అయితే నేను చదివేస్తాను, డబుల్ డిగ్రీలో ఉన్నా నాకని ఎలా చదవాలి అన్నాడు ఆయన. అలా ఓపెన్ చేసే బాబు, ఓపెన్ చేస్తే చదివేద్దుగానంటే మనోడు అలా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసరికి మనోడికి వాక్యం తెలిగింది యోబు గ్రంథంలో. భక్తిహీనుల దీపం ఆరిపోవును, లంచగొండలు గుడారం కాలిపోనని దొరికింది. అది ఎవడు తెలిగింది? కానిస్టేబుల్ గారికి తెలిగింది. ఎవడికి తగలకూడదో అది తగిలింది. లంచగొండల గుడారం కాలిపోననే మాట ఆవిడకి అర్థం కాక ఇంకోసారి చదువు బాబా అంది. మళ్ళీ చదివాడు. చదివేటప్పటికి లంచం అనే మాట అనేసరికి కంగారు వచ్చింది. కాలిపోద్ద గుడారం అనుకుని అది కొంచెం ముఖం వికారంగా పెట్టి బైబిల్ చెలిపాడు. సెంటర్లో కానిస్టేబుల్గా జాబ్ వేస్తే బీట్ కానిస్టేబుల్గా ఈ లోపల నలుగురు కుర్రోళ్ళు ఒక బండి మీద వచ్చేస్తున్నారు. ఆపేశాడు. ఎరా నలుగురు వస్తున్నారు, బుద్ధి లేదా జ్ఞానం లేదా, సీ బుక్ ఏది, హెల్మెట్ ఏది, దీనికి అది ఏది అంటుంటే వాళ్ళు అన్నారు అలవాటు ప్రకారం అది లేదు ఇది లేదు 500 ఉందే కావాలతో పట్టుకెళ్ళని జేబులు పెట్టేశారు. ఈ పోలీస్ అయినా ఈ 500 పట్టుకుని జేబులో పెట్టుకునే లోపల వాక్యం గుర్తుకొచ్చింది. వాక్యం గుర్తుకొచ్చి కేకలు పెట్టి అతడు ఆగండ్రా ఆగండ్రా అంటుంటే వాళ్ళన్నారు సార్ ఇంకొక 500 ఇమ్మంటారు అంటున్నాడు. పనికి మళ్ళీ ఇచ్చిన 500కే కాలిపోతుందిరా తీసేసుకోండి ఆయన 500 ఇచ్చేసి పంపించేసాడు. వాళ్ళు పంపించేసిన తర్వాత మనశ్శాంతి లేదు, ప్రాణానికి కుదురు లేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాడు. అన్నం తింటూ ఫ్యాన్కి చూశాడు. అది కాలిపోతున్నాడు కనిపిస్తుంది. ఎందుకంటే అది కూడా లంచం పెట్టుకున్నదే. బీరువాకి చూస్తున్నాడు, అది కూడా కాలిపోతున్నాడు. పనిచేసేస్తుంది వాక్యం, కాలిపోతున్నట్టు కనిపిస్తుంది. విశేషం అంటే చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత పండుకున్న తర్వాత ఎందుకో ఈ పక్కకి తీరి మంచమంకు చూశాడు. చాలా లంచం పెట్టి సంపాదించింది అది కూడా కాలిపోతున్నట్టు కనపడుతుంది. లెగుతున్నాడు పడుకుంటున్నాడు, లెగుతున్నాడు పడుకుంటున్నాడు. అలా ఆవిడ అడిగింది ఏంటంటే అన్నిసార్లు లెగుతున్నారంటే నోర్మి నాకు ఎక్కడో కాలిపోతుంది అన్నాడు. తెల్లవారులు కప్పకొల్లు వేసుకుని తెల్లారకుండా వెళ్ళిపోయాడు ముసలిదాని దగ్గరికి. తలుపు కొట్టాడు. ముసలిది వచ్చింది. ఏం బాబు నేను ఎక్కడో చూసాను. నన్ను ఎక్కడో చూడటం కాదు, పొద్దున్న నుంచి చూస్తున్నాను నిన్ను. నా బుర్రపాడు చేసేసావు. నేనేం చేశాను బాబు అంటే బైబిల్ ఇచ్చావు కదంటే ఆ బైబిల్లో ఏదో రాసావు ఏదో రందా మాట నాకు ఇచ్చే బైబిల్ నేను చదువుతాను అన్నాడు. చదువుతానంటే నేను ఎవరు బాబు అంటే రోజు వచ్చి చదువుతానని ఒప్పందం చేసుకుని ఆ బైబిల్ ఇంటికి పట్టుకెళ్ళి ఆ మాట ఎక్కడుందో ఆదికాండం నుంచి చదవటం ప్రారంభించాడు. చదువుతుండడానికి ఖాళీ ఉండట్లేదు. 4 రోజులు సెలవు పెట్టాడు. చదవడానికి ఖాళీ లేదు. 2 నెలలు ఖాళీ సెలవు పెట్టాడు. చదవడానికి సరిపోవట్లేదు. అలాగే 6 నెలలు సిక్కులో పెట్టాడు. ఇంకా ఇలా కాదు అలా కాదని రిటైర్మెంట్ ఇచ్చేసాడు. రిటైర్మెంట్ ఇచ్చి బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతుంటే మందిరానికి వెళ్ళాలనిపించింది. మందిరానికి వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు. కానీ ఈ మాట దొరకట్లేదు, ఎవరితో చెప్పట్లేదు. ఇలాగ చదవగా అతనికి ఈ యోబు గ్రంథములో ఉన్న మాట దొరకలేదు. కానీ ఈ మాట రాసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు దొరికిన తర్వాత 14 సంఘాలు కట్టి మంచి దైవ సేవకుడిగా మిషనరీలా మారిపోయాడండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మిషనరీలా మారిపోయి 14 సంఘాలు కట్టాడు. కారణం ముసలమ్మ. ఒక్క చదువురాని ముసలమ్మ ఒక మిషనరీని తయారు చేసింది. చదవటం వల్ల నీకు ఉపయోగమే, చదివించుకోవటం వల్ల చదివినోడికి కూడా అంతటి గొప్ప గనండి దేవుని వాక్యం. చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సత్యమునందు ప్రతిష్ఠించు నీ వాక్యమే సత్యం. వినాలి. బైబిల్ గ్రంథాన్ని వ్యర్థంగా చూడకండి. వారానికి ఒకసారి పెట్టేసి వారం వచ్చినప్పుడు దులిపేసుకుని దాంట్లో దువ్వలు పెట్టుకుని దాంట్లో చంపినిసులు పెట్టుకోవడానికి కదా బైబిల్ గ్రంథం. బైబిల్లో డబ్బులు దాచుకోవడానికి కాదు బైబిల్ గ్రంథం. దానిలో ఉన్నది జీవవాక్కు,
ఆత్మచేత రగిలించబడి రాయబడిన మాట. స్తోత్రం చెప్పాలి సారే. ఒకడికి సంబంధం లేదు. ఒకడు అమెరికాలో ఉంటే, ఒకడు ఇంగ్లాండ్లో ఉంటే, ఒకడు రష్యాలో ఉంటే, వీళ్ళందరినీ ఒకే మాట మీద రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకే మనసు తీసుకొచ్చి వ్యర్థంగా చూస్తున్నాం మన బైబిల్ గ్రంథాన్ని. నో, బైబిల్ మనకు ఆహారం అండి, జీవాహారం. అందుకని వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అందుకని వాక్యము ఉన్నవాడి దగ్గర కార్యాలు జరుగుతాయి. మీ నోట కూడా వాక్యం ఉండునుగాక. గాయు నువ్వు నాకు ప్రియుడు ఎందుకు అయ్యావో తెలుసా? నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు. 2 3వ వచనం చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. నడుచుకొనుచున్నావు గనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా. గాయలో ఉన్న 2వ లక్షణం నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మీరు గాయలో ఉన్న 2వ లక్షణం ఏంటి తెలుసా? ప్రవర్తన విషయంలో మంచి సాక్ష్యం కలిగినాడు. హలో, ఒక వ్యక్తి దేవునికి ప్రియుడు ఎప్పుడవుతాడు తెలుసా? ప్రవర్తన విషయంలో సాక్ష్యం కావాలి. నీ ప్రవర్తన దేవుని తెలుసు, నీ నడకని దేవుని తెలుసు, నీ పడక దేవునికి తెలుసు, నీ మాట దేవుని తెలుసు, నీ ప్రవర్తన దేవుని తెలుసు. నేను మాట చెప్తాను. రూతును మనం చూస్తాం. నయోమి దగ్గర నుంచి కూడా వచ్చేసింది, బెత్లెహేముకు వచ్చింది. మోయాబు దేశంలో ఉన్నటువంటి రూతు సాక్ష్యం లేదు అక్కడ. మీకు తెలుసా? ఈ ఎలిమెలకు కొడుకుని పెళ్లి చేసుకుంది. భర్త చనిపోయాడు, యవన వయసులో భర్త చనిపోతే చాలా అందగత్తి రూపసి రూతు, చాలా అందగత్తండి, మంచి పర్సనాలిటీ కలిగి రాజకుమార్తె రూతు అంది నయోమితో, అత్తమ్మ నీ కూడా నేను వచ్చేస్తానండి. బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వచ్చిన తర్వాత, అత్తమ్మా నువ్వు ఇంటికాడు ఉండి నేను వండి పెడతాను, అత్తమ్మ నువ్వు ఇంటికాడు ఉండి నేను కష్టపడతాను. ఇలాంటి కోడల్లో మీకు కూడా దొరుకునుగాక. నేను ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఇలాంటి కోడలో నాకు లేదంటారు. ఉన్నా కానీ ఎంత మంచి కోడలో ఎప్పుడైనా వచ్చినట్టు చెప్తాను ఇలాంటి విషయాలు మీకు. వెళుతూ అత్తగారిని అడిగిన తర్వాత అత్త అంటదే, అమ్మ నువ్వు కష్టపడే లక్షణం ఉంది కాబట్టి మన సమీప బంధువుడు ఉన్నాడు బోయేజు, పొలానికి వెళ్ళంటే పొలానికి వెళ్ళింది. పని చేయడానికి రాదు పాపం, కానీ పని చేయడానికి దిగిపోయిన తర్వాత యజమానుడు వచ్చాడు, బోయేజు వచ్చాడు. అక్కడ సూపర్వైజర్ని అడుగుతున్నాడు, ఆవిడ మీ తాలూకు కట్టు కదండి, మీ బంధువుల తాలూకు కట్టు కదండి, ఆ రూత్ గారు అంటండి ఆవిడ వచ్చిందండి పని చేయకపోతున్నదండి అంటుంటే, అప్పుడు అందరితో చెప్తున్నాడు, అమ్మ ఈవిడికి పని చేయటం రాదు కాబట్టి పరిగెలు విడిచిపెట్టండి, అదని ఏరుకుంటుందని పరిగెలు ఏరుకుని దొల్లగొట్టుకుని వాటన్నిటిని అత్తగారు పట్టుకుని వెళ్ళి పేలాలు కూడా ఏపి అత్తగారు పెట్టిన మంచి కోడలు ఆవిడ, మంచి కోడలు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫైనల్గా బోయజో మాట అంటాడు, అమ్మా నీ సత్ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే అధికంగా ఉందన్నాడు. మంచి సాక్ష్యం పొందిందిగా. ఏం పొందింది? నీ సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. ఆమెన్ చెప్పండి ఒకసారి. నీ ప్రవర్తనే నీకు సాక్ష్యం ఇస్తుంది. ఆమెన్. నీ చూపే నీకు సాక్ష్యం ఇస్తుంది, నీ మాటే నీకు సాక్ష్యం ఇస్తుంది. అందుకే ఈయన గారంటే ఎవరు? గాయు గారిలో ఉన్న 2వ లక్షణం ఏంటి తెలుసా? మంచి ప్రవర్తన విషయంలో సాక్ష్యం కలిగినాడు. సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? పనికి దొంగండి, సోమరిపోతండి, పెందలకడి రావడండి, ఆలస్యంగా వస్తుందండి, కజ్జాకోరండి. ఇయా సాక్ష్యాలు? ఇవన్నో మంచి సాక్ష్యం. ప్రియుడు అవ్వాలంటే మంచి సాక్ష్యం పొందాలి. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఒక దొరగారిని కలవడానికి వెళ్ళాడు. దొరగారిని కలవడానికి వెళ్తే దొరగారు 3వ అంతస్తులో ఉన్నాడు. ఈ లోపల గేటు దగ్గరికి భార్య వచ్చింది. బెల్ల కొడితే భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు భార్యతో అంటున్నాడు, అమ్మా నేను దొరగారిని కలవాలి అన్నాడు. అప్పుడు దొరగారి భార్య అందే, సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పైన 3వ అంతస్తులో ఉన్నాడు పిలుచుకొస్తాను, హాల్లో కూర్చోండి అంది. సుందర్ సింగ్ గారు వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఇప్పుడు భార్య 3వ అంతస్తులోకి ఎక్కుతుంది. 2వ అంతస్తు దాకా సుందర్ సింగ్ గారు వచ్చారని పెట్టుకుంది. 3వ అంతస్తుకి వెళ్ళాడు, పేరు మర్చిపోయింది. 3వ అంతస్తుకి వెళ్ళేసరికి పేరు మర్చిపోయి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మిమ్మల్ని కలవడానికి ఒక ఆయన వచ్చాడండి అంది. ఎవరో అన్నాడు. పేరు మర్చిపోయానండి అంటే, ఎలా ఉన్నాడు చెప్పంటే అప్పుడు చెప్పింది. చెప్పిందా? అచ్చం యేసుప్రభులాగా ఉన్నాడు అంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అచ్చం యేసుప్రభులాగా ఉన్నాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా?
అయితే మా సాధు సుందర్ సింగే అన్నాడు ఆయన. ఎంత మంచి సాక్ష్యం అండి. అంటే మా సాధు సుందర్ సింగే, ఆయన ముఖవత్తస్సు, ఆయన మాట, ఆయన సాధు సుందర్ అంటే ఇదా సాక్ష్యం. సాక్ష్యం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యము లేకపోతే జీవితం వృధారా, దేవునికి ప్రియులు కాలేము. విన్నారా? మీకు మాట చెప్తాను. మీకు అవతలుడికి బాగా ఆకలేసింది. అవతలుడు ఆకలేస్తే యువతలుడు వాడు ఆకలి తీర్చడానికి ఒక యాపిల్ పండు ఇచ్చాడు. ఆకలి వేసినడు యాపిల్ పండు తీసుకుని తినడానికి నిరాకరించాడు, ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆడికి ఆకలేస్తుంది, యాపిల్ తినాలని ఉంది, కానీ యాపిల్ పుచ్చుకోలేదు వీడి దగ్గర. ఎందుకు పుచ్చుకోలేదంటే ఇచ్చిన వాడి చెయ్యి కురుపులు, ఈగలో చీము, నెత్తురుతోటి ఉంది. యాపిల్ మంచిదే, కానీ ఇచ్చిన వాడి చెయ్యి మంచిది కాదు. అవతలుడు తింటాడా? నువ్వు తింటావా? నువ్వు మంచోడివే, నీ ప్రార్థన మంచిదే, నీ హృదయం కుళ్ళు కొంపు కొడుతుంటే ఆయన కూడా నేను ముట్టుకోడు. ఆయన కూడా లోపలేదో పెట్టుకుని ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుస్తావే, నీ పిలుపు ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఆకలి తీర్చదు. ఒక పుళ్ళు పడిపోయి రస్సులు కారుతున్న శరీరం ఒక యాపిల్ పండు పట్టుకుంటే యాపిల్ యొక్క విలువ కూడా ఈ శరీరం వల్ల పక్కకు పోయింది. నీ ప్రార్థన, నీ సాక్ష్యం ఎందుకు దేవుడు అంగీకరించట్లేదంటే కుళ్ళు కొంపు, సాక్ష్యం లేదు. సాక్ష్యము కలగాలి. నేను మరలా చెప్తున్నాను, మంచి సాక్ష్యము సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. ప్రార్థనాపరుడనే సాక్ష్యం, ఆరాధకుడనే సాక్ష్యం, మంచి ప్రవర్తన కలిగిన వాడనే సాక్ష్యం, పరిచర్య బాగా చేస్తాడనే సాక్ష్యం, ఇచ్చిన పని చక్కబెడతాడనే సాక్ష్యం సంఘములో లేచునుగాక. ఆ సాక్ష్యం పరలోకము దాకా వెళ్ళి దేవునికి ప్రియమైన వారిగా మార్చబడుదురుగాక. ప్రియుడిగా మార్చబడ్డానికి గాయలో ఉన్న రెండవ లక్షణం మంచి ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయన అధికారానికి ఒప్పుకో. నీ వల్ల ఏం కాదు, ఆయన వల్ల అవుతుంది. 5 రొట్లు పట్టుకెళ్ళాడు, చేపలు పట్టుకెళ్ళాడు. 5 రొట్లు ఈడి చేతిలో ఉంటే రొట్లే, ఈడి చేతిలో ఉంటే 2, 5. కానీ ఇవన్నీ పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టి యేసయ్య అధికారానికి అప్పగించాడు. 5,000 మందికి ఆహారం తీర్చబడిపోయిందర్రా. కొడితే చిత్తగొట్టండి చప్పట్లు. చాలు, ఫోన్లే. నేను చెప్పించుకుని కొట్టించుకుంటున్నాను, చెప్పించుకుని అనకూడదు, అడిగి కొట్టించుకుంటున్నాను. కరెక్ట్. చెప్పించుకుని కొట్టించండి మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది అది. అడిగి కొట్టించుకుంటున్నాను. నీకు స్పందిస్తుంది కదా హృదయం. అసలు ఎవరితో చెప్పక్కర్లేదు. 3 పథకాలు ఫ్రీ, 3 పథకాలు ఫ్రీ. అలేలు అంటాం ఫ్రీ, ఆమెనంటాం ఫ్రీ, చప్పట్లు కొట్టడం ఫ్రీ. ఈ 3 పథకాలు అనుభవించండి. గాయు ప్రియమైన వాడు అవడానికి అతడు సత్యమును అనుసరించి నడిచాడు. 2 మంచి ప్రవర్తన కలిగిన సాక్ష్యం కలిగి ఉన్నాడు. యోహాను సువార్త, అదే 3 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా పరదేశులకు ఉపకారం చేశాడట. హలో, దేవునికి మనం ప్రియమైన వారికి ఎప్పుడు మారుతుందో తెలుసా? ఎదుటి వారికి ఉపకారం. పెద్దలు సామెత అంటారు, ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం మాత్రం చేయమాక. ఉపకారం అంటే పక్కోడికి వచ్చేదాకా కుర్చీ ఉంచడం కాదు. ఉపకారం అంటే భోజనం వడ్డించేటప్పుడు పక్కదాన్ని తొక్కలేసి మొక్కలేయటం కాదు. ఉపకారం అంటే ఒకలా చూసి ఇంకొకలా చూడటం కాదు. ఉపకార ధర్మం, ఉపకారం. ఆ ఉపకారం పొందిన వాడు దేవుని సృష్టిస్తాడు. అందుకే దావీదు అంటాడు, నీవు చేసిన ఉపకారములో నా ప్రాణమా దేనిని మర్చిపోకు. నేను ఈరోజు ఈ కృతజ్ఞత కోటకి ఎంత ఆనందించింది తెలుసా? సుధీర్ తమ్ముడు పదే ఈరోజు మా డాడీ మమ్మీ పిల్లల రోజు అండి, ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట. పిల్లలకే కదా ఆనందం. మా పిల్లల రోజున మా అమ్మాయి డబ్బులన్నీ దాచి ఏది కొంటుందో మాకు తెలియదు. ఆనందం. అది దేవుడు చేసిన ఉపకారం. మీ ఇద్దరు దంపతులు నిండు ముసలోళ్ళు అయిపోయి, పళ్ళుడిపోయి, నరాలన్నీ బయటకు వచ్చేసి 120 సంవత్సరాలు ఒకరినొకరు ఇడిచిపెట్టకుండా, మీకు అర్థమైందా? ఒకరినొకరు ఇడిచిపెట్టకుండా బ్రతుకున్నంతకాలం కృపాక్షేమాలు మీ దగ్గరికి వచ్చి, ఏదైనా రోగం అలా వస్తుంటే మీ పక్క నుంచి అలా వెళ్ళిపోయి మిమ్మల్ని ముట్టకుండా నిండు వృద్ధాప్యమందు సంఘాన్ని దీవించి
యాకోబు వెళ్ళినట్టుగా మీరు వెళ్ళుదురుగాక. దేవుడు ఆ ఉపకారం మీకు చేయునుగాక. చేయెత్తి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. ఎదుటి వాళ్ళకు ఉపకారం చేసే లక్షణం కలిగిన వాడు దేవునికి ఎలా ఉంటాడో ప్రియుడిగా ఉంటాడు. ఉపకారం చేయండి. అపకారం కలలో కూడా ఎదుటి వ్యక్తికి అపకారం చేయమాకండి. నేను విషయం తెలుసా, ఎదుటోడికి ఉపకారం చేసామనుకో హ్యాపీగా నిద్రాడుతుంది. అది అపకారం చేయి. అపకారం ఆడు ఏం చేసేస్తాడో మరలా ఏమంటాడో ఆటోమేటిక్గా ఏమన్నా తిట్టేస్తావు, ఇంకొకరి దగ్గర చెప్పేవాడి కోసం. ఇప్పుడు టెన్షన్ ఏంటి తెలుసా, ఆడెక్కడ చెప్పేస్తాడో, ఆడేమనేస్తాడో, మళ్ళీ ఆడేం గొడవకు వస్తాడని చెప్పేసి మళ్ళీ మధ్యలో వాడికి రోజు పలా ఒప్పించాలి. ఇన్ని గొడవలు లేకుండా ఉపకారం చేసి గుండెల మీద చేసి పడుకుందాం. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా చెప్పండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులను పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకు అంటుకుండా తనను తాను కాపాడుకున్నట్టుమే కదా. దిక్కులేని పిల్లల్ని ప్రేమించితే, విధవరాలను ప్రేమిస్తే అదే ఉపకారం. ఏమంత ఉద్ధరించేస్తామని విధవరాలు కనుక ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత, మనోడు బండి తీసిన తర్వాత విధవరాలు వచ్చిందనుకోండి, చెప్పరే ఆగిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ భార్య ముఖం చూసి వస్తాడు వీడు. మా గ్రామంలో నేను బయలుదేరినప్పుడు విధవరాలు అందరూ అక్కడికొక్కడి దగ్గర వచ్చి ఇలా నిలబడిపోతారు. నేను బండి స్టాండ్ వేసి వాళ్ళు ఎదురుకుండా ఇలా నిలబడిపోతాను. అదేంటి బాబు ఇలా అంటాడు, తింగరదాన్న నన్ను పెంచావు నువ్వు, పెదనాన్ని వెళ్ళిపోయాడు, దా ఎదుర్రా, ఎప్పుడలా తప్పుకోకో. మా బిడ్డ ఎంత మంచివాడని కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. విధవరాలను నిష్ఠూరు పెట్టకండి, విధవరాలను ప్రేమించండి. సంఘంలో మీరు చేసుకునే ఉపకారం ఏదన్నా ఉందంటే విధవరాలు ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వండి. విధవరాలు అనే మాట ఈనాడు అనమాకండి. హైందవ సంస్కృతిలో ఒకవేళ అది దరిద్రమైన సంస్కృతి వచ్చిందేమో విధవరాలు శుభకార్యానికి రావడానికి లేదని. మా సంఘంలో ఏదైనా కార్యం చేయాలంటే ముందు విధవరాల చేత ప్రార్థన చేపిస్తాను. క్రిస్మస్ కార్యక్రమానికి మొట్టమొదటి ప్రార్థన అవ్వమ్మని ఒక విధవరాలు ఉంటుంది, వచ్చి అవ్వమ్మ ప్రార్థన చేయ అంటాను, హైలైట్గా అయిపోతుంది. లాగా విధవరాలని, దిక్కులేని పిల్లల్ని కాస్త పరామర్శించాలి. మనం వేసుకున్న వస్త్రాలు విడిచిపెట్టేస్తే వాడికి కొత్త వస్త్రం, అవునా? వాడికి కొత్తది, మనకు పాతదే. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే సహకారం. ఇదే కదా దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అంటేను. అందుకే గాయు దగ్గర మనం చూస్తాం, ఎదుట వారికి కూడా ఇతడు ఏం చేశాడట, ఉపకారం. ఆమె చెప్పాలి ఒకసారి, ఉపకారం. మీకు సంగతి తెలిసి సింపుల్గా మాట చెప్పనా, చర్చిలోకి వచ్చేటప్పుడు చెప్పులు ఎలా ఊడుస్తుందని తెలుసా? దగ్గర పెట్టుకుంటాం మన చెప్పులు. వెళ్ళేటప్పుడు చూడండి, మన చెప్పులు దగ్గరగా పెట్టుకుంటాం, వెళ్ళేటప్పుడు వెతుక్కుంటాం. ఎందుకో తెలుసా? ఈ పక్కోడు పెట్టేటప్పుడు ఆడు గడ్డతో ఒక తన్ను తంతాడు, ఈడు చెప్పులు తొడుక్కోవడం కోసం వాడు చెప్పులు తన్నేస్తాడు. అసలు దాని జత ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితి. ఉపకారం అంటే చిన్న ఉపకారం చెప్పనా, ఇలా చెప్పనా, నిజంగా నీ పక్కోడు చెప్పు అలాగే వెళ్ళిపోతుంది అనుకో, నువ్వు తన్నితేనే పట్టుకొచ్చి మళ్ళీ లైన్లో పెట్టడమే చిన్న ఉపకారం. సింపుల్ అనమాట. చిన్న వాటిలో తప్పిపోతూ ఉంటాం. ఇలా చెప్తే మీకు ఇలా తెల్లారులు కూడికి అయిపోద్ది. కాబట్టి నేను కూడా వెళ్ళాలి, కాబట్టి నాకు ఇచ్చిన సమయం దగ్గర అవుతుంది. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. గాయులో ఉన్న 3 లక్షణం ఏంటి తెలుసా? ఎదుటివాడికి కూడా ఉపకారం చేశారు. మొదట మాట, ప్రియుడవడానికి గాయులో ఉన్న లక్షణం ఏంటి? సత్యమును అనుసరించి నడుస్తున్నాడు, వాక్యాన్ని అనుసరించి. 2, మంచి ప్రవర్తనని సాక్ష్యం కలిగినవాడు. 3, ఎదుటివాడికి ఉపకారం చేసిన వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. అల్లెలో చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి ఈ మాట. ఏముంది అతనిలో? ఏముంది? గాయలో ప్రేమ. హలో, ఏముంది? ప్రేమ. అందుకేనరా ఎఫెసులో ఉండగా ఎందుకు ఈ లేఖ గాయుకు రాశాడంటే, గాయు లవ్వింగ్ మ్యాన్, నువ్వు ప్రేమ కలిగినటువంటి వ్యక్తివి. నేను అంటాను, బైబిల్లో చాలాసార్లు చెప్తూ ఉంటాడు, వాడు ప్రవచించే తలాంతులు కలిగిన వాడైనా, శాసించగలిగిన వాడైనా, తలాంతులు ఎన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడైతే వాడెవడట? వ్యర్థుడు. అంటాడు పౌలు గారు తనకు తాను, నాకు ప్రేమ లేకపోతే నేను ఎవరినే? వ్యర్థుడిని. నా పిల్లలు నా వైపు చూడండి, ప్రేమించండి, ఎదుటి వాళ్ళని ప్రేమించండి. అర్థమైందా? ప్రేమించకపోతే ఫలితాలు తక్కువ. మా ప్రభువే ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? ఒకరికొకరు ప్రేమ కలిగి, సంగమా ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవునికి మనం ఎలా మారుతాం తెలుసా?
ప్రియమైన వారిగా మార్చబడతాం. అప్పుడు ప్రియమైన వారిగా మార్చబడితే ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లితే ప్రతి విషయంలో మనం ఎలా ఉంటాం? సౌఖ్యంగా ఉంటాం. పాయింట్స్ ఇవి. ఒక 1 by 1 ప్లస్ 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 పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆస్ట్రేలియా దేశంలో ఒక మాట నేను ఒక మ్యాగజైన్లో చదివాను. నేను కిడ్నీ దానం చేసిన కరుణించని ప్రియురాలు, హెడ్డింగ్ మీరు అనండి. కిడ్నీ దానం చేసిన కరుణించలేని ప్రియురాలు. అసలు మ్యాటర్ ఏంటని చదివితే ఒక అందమైన అమ్మాయిని ఒక అందమైన అమ్మాయి ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత పార్కులో కలుసుకుందాం అన్నాడు. పార్కులో కలుసుకుందామంటే పిల్లోడు ఆలస్యంగా వచ్చాడు. పిల్లోడు ఆలస్యంగా వచ్చాడని ప్రియురాలు అందచ్చి నీతో నేను మాట్లాడినంది. మాట్లాడినట్టు ఇలాగే ఉంటుంది కానీ 2 రోజులు మాట్లాడటం మానేశాడు. చివరికి ఈ మాట పెరిగి మెసేజ్లు టాపిక్ బాగా పెరిగి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెరిగింది. గొడవ పెరిగితే నేను నీతో మాట్లాడను పో అన్నాడు. ఇంకా ఆ దెబ్బతో ఇంకా ఈ చెల్లి ఏం చేసిందంటే మాట్లాడటం మానేసింది. వాళ్ళ అమ్మగారి దగ్గర మాట్లాడటం మానేసింది. చివరికి ప్రేమ సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు అబ్బాయి, కానీ ప్రేమించట్లేదు. విశేషం చెప్పనా అనుకున్నాడు. ఈ లోపల వాళ్ళ మదర్కి బాగోలేదట. బాగుండకపోతే డాక్టర్ చెప్పారంట కిడ్నీ ఒకటి పోయిందమ్మా, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలని అమ్మాయితో చెప్పారట. అమ్మాయి తల్లి కోసం. అప్పుడు ఆ వార్త ఈ వార్త వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పారే కాబోతున్న మీ అత్తగారికి కిడ్నీ బాగోలేదట అంటే, అది నాతో మాట్లాడట్లేదు కదంటే ఆడనాడట మాట్లాడకపోతే ఎవకో నీకు పిల్ల రాదా అని అడిగితే అప్పుడు మనోడు ఏం చేస్తాడు తెలుసా? అరే ఈ కిడ్నీ ఇచ్చేస్తే నాకు ఖచ్చితంగా ప్రేమిస్తుంది నా ప్రేమికురాలు అనుకుని రాత్రికి రాత్రి వెళ్ళి ఎవరికి తెలియకుండా డాక్టర్ గారి దగ్గర కిడ్నీ తీయించేసుకుని యవనస్తుడు వారి అత్తగారు అంటే తల్లికి ఇచ్చేసాడు కిడ్నీ. డాక్టర్ పిలిచి చెప్పాడమ్మా ఎవరో పలానా స్వాటి కదా అతడు వచ్చి కిడ్నీ దానం చేసాడమ్మా మీ తల్లికి, ఏం పర్వాలేదంటే ఆడ అలాగే చేస్తాడు ఎలాంటి పనులు అని చెప్పి శుభలేఖ పంపించిందంటే వీడికి, ఇదిగో పలానా రోజున నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా పెళ్ళికి నువ్వు రావద్దని పంపించిందంట. కిడ్నీ పోయింది, ప్రేమ పోయింది, ప్రేమికురాలు పోయింది. ఒక ప్రియురాలు ప్రేమను సంపాదించుకోవడానికి పిల్లోడు పడిన తపన తన కిడ్నీని అమ్మేస్తే యావత్ ప్రపంచంలో సంఘాన్ని సంపాదించుకోవడానికి నా యేసయ్య ప్రాణాలు ఇచ్చి ప్రేమను సంపాదించుకున్నాడు. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్తూ చెప్పండి. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే నేను కూడా ఎలా బ్రతకాలి? ప్రేమ కలిగి. ఆ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ కాదు, అగాపే ప్రేమ. ఆమేన్. ప్రాణం తీసే ప్రేమ కాదు, ప్రాణాలు పెట్టే ప్రేమ. అలా చెప్తున్నాను. నేను నా జీవితంలో ఎప్పుడు సంతోషిస్తాను. ఎందుకో తెలుసా? ప్రేమను వెతుక్కోక్కర్లేదు. మా ఆవిడ పేరే ప్రేమ. మా ఆవిడ పేరే ప్రేమ. నేనన్నా ఆ స్థితి సంఘానికి ఉండగలిగితే దేవునికి అర్థం ప్రియమైన వారిగా మార్చబడతాం. పట్టుకోండి పాయింట్. ప్రియమైన వారిగా మార్చబడితే దేవుడు ఏమంటాడు? ప్రియుడా అంటాడు. ప్రియుడా. ఇప్పుడు రెండోది ఏంటి? నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లావు. వర్ధిల్లడానికి కారణాలు 3. ఎలాగా? హర్షిస్తుంది, ఉల్లసిస్తుంది, ఆనందిస్తుంది. గురి నిలిపితే హర్షిస్తుంది, రక్షణ పొందితే ఉల్లసిస్తుంది, సేవకుడు మాట వింటే ఆనందిస్తుంది. అలాగా ఆత్మ ఆనందించాలి, సౌఖ్యంగా ఉండాలంటే ఈ 4 లక్షణాలు కావాలి. సత్యమును అనుసరించి నడవాలి, వాక్యాన్ని అనుసరించి. నెంబర్ 2 ప్రవర్తన విషయంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నెంబర్ 3 ఎదుటి వారికి ఉపకారం చేసే లక్షణం కావాలి. అన్నిటికీ మించిన లాస్ట్ ప్రేమ. ఆ ప్రేమ ఒక్కటి ఉంటే ఎంతటి సంఘాన్నైనా మనం కట్టగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. నోళ్ళ సామాన్ చెప్పండి. ఈరోజు నేను ఇంకోసారి మరలా ఈ పెద్ద సేవకులు దీవించి వెళ్తున్నాను. మీరు ఆత్మలో వర్ధిల్లారు. ఇక మీదట అన్ని విషయాల్లో మీరు సౌఖ్యంగా ఉండాలని అమ్మగారిని అయ్యగారిని దీవిస్తూ నా కుటుంబం తరపున మీకు హార్దిక పెళ్లి రోజు శుభాకాంక్షలు